నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గౌతమి చౌదరి ఇన్ఫ్లుయెన్షియర్గా మనందరికీ సుపరిచితురాలే. అయితే ఇన్ఫ్లుయెన్షియర్గా ఎంతైతే ఆవిడ పాపులారిటీని సొంతం చేసుకున్నారో, పర్సనల్ లైఫ్లో తను ఫేస్ చేస్తున్నటువంటి ఈ టర్బులెన్స్ చాలా చాలా ఇబ్బందిని ఆవిడకి తీసుకొస్తుంది. అంతే పాపులారిటీ దాని ద్వారా కూడా వచ్చింది అనటంలో అతిశయోక్తి లేదు. సో గౌతమి చౌదరి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు నారీ సేన ఫౌండర్ లత గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క గౌతమి గారు నమస్తే అండి. సో ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేశానో దాన్ని మీరు విభేదించరు ఆబ్వియస్గా కదా. మీ పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి ఇష్యూస్ ద్వారా చాలా పాపులర్ అయిపోయారు. ఇన్ఫ్లుయెన్షియర్గా ఎంత పాపులర్ అయ్యారు దానికంటే ఎక్కువ పాపులర్ అయిపోయారు. అయితే మీకు వచ్చేటటువంటి రెస్పాన్స్ కూడా ఒకసారి మనం ప్రేక్షకుల నుంచి ఒకవేళ మనం చూసుకుంటే, మీలాంటి ఒక అమ్మాయికి ఇది జరిగి ఉండకూడదు అని చాలామంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మీకింత అంటే మా ఇంట్లో అమ్మాయికే జరిగిందా, మా ఇంట్లో అమ్మాయి ఇంత బాధపడుతుందా అని మిమ్మల్ని అంతలా ఓన్ చేసుకున్నారు. సో మీ మొత్తం స్టోరీ అందరికీ తెలిసిందే, ఏం జరిగింది, మీరు ఎట్లా మోసపోయారో అంతా తెలిసిందే. సో ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక్కసారి మీ ద్వారా. ఫస్ట్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను గౌతమి, అంటే బీయింగ్ సో స్ట్రాంగ్. ఎంతో మంది ఆడపిల్లలు ఏమవుతుందో పరువు పోతుంది బయటకు వచ్చి చెప్తే అని అలాగే ఆ నరకం అనుభవిస్తూ ఆ నరక కూపాల్లో బ్రతుకుతూ తల్లిదండ్రులకు చెప్పుకోలేక అటు ఆ నరకాన్ని అనుభవిస్తున్న ఆడపిల్లలు ఎంతో మందో ఉన్నారు. ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, ధైర్యంగా ముందడుగు వేయండి, బయటకు రండి, మీ జీవితాన్ని ఈ నరక కూపం నుంచి బయటకు వేసి చెప్తే మీకు న్యాయం జరుగుతుంది. గౌతమిని చూసి మీరు కూడా ధైర్యంగా ముందడుగు వేయండి. అనవసరంగా జీవితాలు చాలించుకోవటము, లేదా వాళ్ళు మిమ్మల్ని చంపేయటం, మీరు చచ్చిపోవటం, ఇవన్నీ చేయకండి. ధైర్యంగా మా లాంటి ఎన్నో సంఘాలు కూడా ఉన్నాయి ధైర్యం చెప్పడానికి మీలాంటి వాళ్ళ విషయాల్లో. మేము తప్పకుండా నిల్చుంటాం. అలాగే ఎక్కడైతే నిన్ను మోసం చేసి దాక్కున్నాడో ఆయనకు కూడా ఖబర్దార్ అని చెప్తున్నాను. మహిళా సంఘాలు చాలా ఉన్నాయి గౌతమికి తోడుగా. నువ్వు ఎక్కడున్నా నిన్ను పట్టుకోగలము, చిటిక్కలో నిన్ను పట్టుకోగలము. పట్టుకునే ప్రయత్నంలో కూడా ఉంది నారీ సేన, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అది మరి కొద్ది రోజుల్లో కూడా జరగచ్చు. ఎప్పుడైనా నారీ సేన అయితే కావచ్చు, మీడియా అయితే కావచ్చు, అందరూ కూడా నీ మీద నిఘా పెట్టున్నారు. నువ్వు వచ్చి ఆ మ్యాటర్ సెటిల్ చేసుకుంటే మంచిది అని నేను మీడియా ముందే ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఎవరు లేరని అనుకోవద్దు, ఇలా ఆడపిల్లలకి నిల్చోడానికి చాలా మంది మేము ఉన్నాం మీ అంట. గౌతమి గారు చెప్పండి, వాట్ ఈస్ యువర్ వర్షన్? ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఈ హర్డల్స్ లో ఉన్నారు మీరు పర్సనల్ లైఫ్ లో? నాకు పెళ్ళైనప్పటి నుంచి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నారు. కాకపోతే హర్డల్స్ అంటే మరి విడివిడిగా ఉంటున్నప్పటి నుంచి ఇంకా తీవ్రతరమైంది. నా ప్రొఫెషనల్ లైఫ్ ని దొంగతనం చేయడానికి చూస్తున్నాడు. సో కంప్లీట్ గా నేను బిల్డ్ చేసుకున్నంత లాక్కోవాలి అనే ప్రయత్నం అతని ఫాదర్ బాగా స్ట్రాంగ్ గా, అంటే ఒక కొంత డబ్బైనా ఖర్చు పెట్టి, లేదా ఇతను ఒక అమ్మాయి కాబట్టి ఒక అమ్మాయి కాబట్టి అబ్బాయిలతో భయపెట్టి ఏదో ఒక విధంగా నన్ను కించపరుస్తానే ఉన్నారు. రోజు ఎలాగ మీతో కాంటాక్ట్ లో లేరు కదా, ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? అతని వర్కర్స్ కాంటాక్ట్ లోకి వస్తున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? అతని వర్కర్స్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమంటారంటే మ్యామ్, అసలు సింక్ లేకుండా వాళ్ళకి లీగాలిటీ ప్రకారం ఉన్నవి లెక్కలో ఉండవు. ఇప్పుడు మా బిజినెస్ లో ఫస్ట్ బ్రాంచ్ నుంచి లీగాలిటీ నా మీద ఉంటుంది. ఫస్ట్ బ్రాంచ్ కూడా నా పేరు మీద ఉంటుంది. మా పెళ్లి కాక ముందు పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏకదాటిగా ఏమంటారంటే ఇదంతా తనకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అంతా ఇచ్చేసి. ఇప్పుడు బాహుబలి సినిమాలో కనుక ప్రభాస్ గారు ఎలా అయితే మొత్తం తీసేసి వెళ్ళిపోతారో, సేమ్ వేలో నేను వర్కౌట్ చేస్తే నా బిడ్డకి చారిటీ చేస్తారంట ప్రతి మంత్. ఇట్స్ నాట్ లైక్ రెస్పాన్సిబిలిటీ. నెల నెల ఎంతో కొంత మేము ఇస్తాం. ఎప్పుడంటే అంతా మా బిడ్డకి ఇచ్చేసి నువ్వు మాకేం వద్దు అని స్టెప్ అవుట్ అయ్యి, మళ్ళీ స్టెప్ అవుట్ అయినా కూడా మా బ్రాంచ్, ఈ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ నువ్వు పెట్టుకొని మాకు మళ్ళీ బ్రాండ్ బిల్డ్ చేస్తుండాలి, మళ్ళీ మాకు ఒక హోటల్ కడుతుండాలి. కానీ నువ్వు నీ బిడ్డకి మేమేమన్నా చేయాలంటే మాత్రం నువ్వు ఈ లూప్ లో తిరగాలి. ఇంకా ఒక క్లారిటీ లేని లూప్ లో లింక్స్ పెట్టుకొని తిరగాలి. ఇది క్లియర్ గా ఇలాగే చెప్పారా? అలాగే చెప్పారు. రీసెంట్ గా సిట్టింగ్ అయింది మాకు. ఎవరెవరితో? వాళ్ళ ఫాదర్, పెద్ద మనుషులు మాట్లాడారు. మీ ఇంట్లో వాళ్ళు? మా ఫాదర్, మీ ఫాదరు, వాళ్ళ ఫాదర్.
దీనికి ఎవడైనా అసలు ప్రపంచంలో భూమి మీద ఉన్న ఎవడైనా ఒప్పుకుంటాడు అసలు దీనికి? నువ్వేంది ఇచ్చేది? ఎవరు ఆ పిల్లాడు ఏమైనా ఆర్ఫనా? కొడుకు ఆర్ఫనా? చారిటీ ఇవ్వడానికి కాదు కదా. రైట్. ఈజ్ నాట్ అన్ ఆర్ఫన్, రైట్? అసలు ఎక్కడి నుంచి పరిచయం నీకు ఇతను? అసలు ఇంతవరకు నువ్వు ఎలా నమ్మి మోసపోయావు? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయితే ఈ బుట్టలో పడ్డావు అసలు? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్, ఇంజనీరింగ్ నుంచి లవ్. అంటే ఇలా ఒకే కాలేజా? ఒకే కాలేజ్. ఫస్ట్ లో ఒప్పుకోలేదు నేను. నాకు కొంచెం ఇతనికి అప్పటికే డిసిప్లినరీ కమిటీలో ఒక కంప్లైంట్ ఉంది అతని మీద. నాకు పెద్ద తెలీదు అతని గురించి. అతను వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకునే వరకు వేరే బ్రాంచ్. రోజు మా క్లాస్కి వచ్చేసేవాడు, రోజు క్లాస్లో కూర్చునేవాడు. డిసిప్లినరీ కమిటీలో అక్క అక్క అని తిరుగుతా ఒక అమ్మాయి చున్నీ లాగాడనే కంప్లైంట్ ఉంది మా కాలేజ్లో. మా కాలేజ్ వాళ్ళు ఇతన్ని గెస్ట్గా పిలిచారు మళ్ళీ, హీరో అయ్యాకనా? ఇప్పుడు నేను ఏమంటానంటే ఈ పాయింట్ ఎందుకు తేవాల్సి వస్తుందంటే మా కాలేజ్ లో రియల్ గా అచీవ్ చేసిన అలుమ్నై చాలా ఉంది. వాళ్ళని వదిలేసి ఒక డిసిప్లినరీ కమిటీలో చున్నీ లాగిన వ్యక్తిని వీళ్ళు గెస్ట్ గా పిలిచారు. దానికి బ్యాక్ ఎండ్ వర్క్ ఇతను చాలా చేసుకున్నాడు. ఒక 100 సార్లు అడిగి ఉంటాడు నన్ను పిలవండి. అడిగినా కూడా అలాంటి వ్యక్తిని పిలవటం, నాకు మా స్టాఫ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అది అన్డినైబుల్ ఫ్యాక్ట్. వాళ్ళు ఎందుకు పిలిచారో నాకు తెలియదు. కానీ ఇతను మరి వెళ్ళటం అనేది, ఆ డిసిప్లినరీ కమిటీ అనేది పాతి పెట్టారు. తర్వాత మా రిలేషన్షిప్ స్టార్ట్ అయినాక మీరు ఎప్పుడు ఒప్పుకున్నారు? ఎన్నాళ్ళు మీ వెనకాల పడ్డాడు? 1 year పడ్డాడు. నేను పీజీలో ఉండేదాన్ని, మా రోడ్ లోనే అతని ఫ్లాట్ కూడా. ఎట్లా చదివేవాడు ఇతను? మ్యామ్ అసలు అతను ఎప్పుడు క్లాస్ లో ఉన్నట్టు నాకు తెలియదు మ్యామ్. ఇంజనీరింగ్ నేను కూడా అంత బెస్ట్ స్టూడెంట్ ఏం కాదు. నేను లాలో టాపర్ ని, ఎంబీఏలో టాపర్ ని. నాకు ఆ సబ్జెక్ట్స్ నచ్చాయి. ఇంజనీరింగ్ ఇస్ నాట్ మై థింగ్ అసలు. నాకు అదంతా ఎక్కలేదు. ఇతను పెళ్ళి అయ్యేప్పటికైనా మీకు తెలుస్తుంది కదా అతను చదవడం, బ్యాక్లాగ్స్ ఉండడం. చదవలేదు అసలు చదవలేదు. 4th year వాళ్ళ ఊర్లో. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేస్తా ఉంటున్నారంటే అతను చేసే తప్పులన్నిటికీ ప్యాచ్ చేస్తున్నారు. టైర్ హోల్ పడగానే ప్యాచ్ చేస్తున్నారు, అంతేగాని ఇలా పడకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పట్లా. ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలినప్పుడు కాపాడాలి పేరెంట్స్, నేను కాదని. కానీ దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఇవన్నీ వాళ్ళు ఆలోచించరు. ఆ డిసిప్లినరీ కమిటీ అప్పుడు కూడా వాళ్ళ ఫాదరే వచ్చి గొడవ పడి కాపాడారు అతను. ఈ బ్యాక్లాగ్స్ అన్ని అయ్యాయి, ఇలా ఉన్నాడని తెలిసింది కదా, మరి ఎలా నీకు నమ్మకం? మీరు ఎలా ఒప్పుకున్నారు ఆయనని? అదొక్కటి చెప్పండి. నిన్ను కూడా ఏదైనా ట్రాప్ చేశారా? డోంట్ టేక్ అస్ రాంగ్. ఎందుకు అడుగుతున్నాను అంటే నేను దీనికి ఒక వివరణ కూడా ఇస్తాను. చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది చెప్పినా అవతల జెండర్ అది నిజం అనుకుంటాం. ప్రేమ అనే ఒక మాయలో ఉన్నప్పుడు అన్ని నిజాలు అనుకుంటాం, ఆకర్షణలో అనుకుంటారు. ఈ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది మీ ఎక్స్పీరియన్స్, అందుకని అడుగుతున్నా. డోంట్ టేక్ మీ రాంగ్. యా, ఎందుకు ఒప్పుకున్నారు? 19 years తనకు కూడా సింగర్ ఏజ్. అతను చాలా ఎక్స్ట్రీమ్ కేరింగ్ లెవెల్స్ చూపించేవాడు నా మీద. ఎలా అంటే చాలా ప్రొటెక్టివ్ ఉండేవాడు. ఇప్పుడు మా కాలేజ్ లో ఎవరైనా నా గురించి కామెంట్ చేసినా కూడా ఒక హీరో లాగా ఫైట్ చేశాడు. సేమ్ హీరో కొట్టేసేవాడా? ఇప్పుడు అతను ఎలా ఉండేదంటే ఎమ్మెల్యే అవుతా అనేవాడు. ఇప్పుడు చాలా మందికి నేను పుట్టుకతోనే హీరో అవ్వాలనుకున్నాను. అండ్ అంటే ఆ ఏజ్ లో ఏముంటాయి మ్యామ్, నేను జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్ ని. ఆ ఏజ్ లో మా కాలేజ్ లో జై బాలయ్య అని అరుస్తారు ఆర్వీఆర్ లో. ఇతను జై ఎన్టీఆర్ అని అర్పించేవాడు నా కోసం. ఇలాంటి చిన్న చిన్న వాటికే నేను ఈ ట్రిక్స్ కి రైట్. ఆ వయసులో అలాగే జరుగుతుంది. నేను దీన్ని ఇది తప్పు పట్టట్లా, ఆ వయసులో అలాగే ఉంటుంది. తమ్ముడు చనిపోయాడు మ్యామ్. పరిచయం అయ్యే టైంలో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. సో చాలా డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఆడిటోరియంలోకి వెళ్ళి కూర్చొని ఏడవటం, ఎవరు లేని ప్లేస్ లో ఉంటా ఉండేదాన్ని, ఒంటరిగా ఉండాలనిపించి ఇతను ఒక్కడే నా కోసం వెతుక్కుంటా వచ్చేవాడు ఎక్కడుంది అని. మళ్ళీ నేను ఇంటికి వెళ్తుంటే, బస్సులో వెళ్తుంటే మా ఊరు దాకా బస్సులో వచ్చేవాడు. నేను వెళ్ళాక మళ్ళీ బస్ ఎక్కి రిటర్న్ వెళ్ళేవాడు. ఇంత ప్రేమ ఉంది నా మీద అనేది నాకు అనిపించి మీరు ఒప్పుకున్నారు. ఇంట్లో పేరెంట్స్ కి ఒప్పించారా? ఇంట్లో డాడీకి చెప్పాను ఫస్ట్. మా మమ్మీ ఒప్పుకోలేదు. మమ్మీ అసలు ఫస్ట్ మహేష్ ని చూసినప్పుడే అసలు వీటితో ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు. ఎందుకని? ఏమో ఏం గెస్ చేశారు? తెలియదు మ్యామ్. ధర్నా చేశారు అక్క అని ఒక మాట అన్నప్పుడు అదే నిజమైంది కూడా. వాట్ షీ సెడ్ ఇస్ రైట్. చక్కగా పనిచేసింది ఆవిడ ఇంట్యూషన్. రైట్. మీ డాడీకి చెప్పారా మీరు? డాడీకి చెప్పాను. డాడీ క్యాస్ట్ ఏంటని అడగలేదు. డాడీకి మహేష్ అసలు తెలీదు. వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏమి అడగలేదు. 2 things అడిగారు. ఒకటి ఏంటంటే, అమ్మ నేను ఏడ్చుకుంటా చెప్పా, భయం వేసి రిజెక్ట్ చేస్తారేమో అని. డాడీ నాకు ఇలా ఇష్టం, మీకు కాదనకూడదు
అంటే నేను కాదన్నమ్మా, నేను ఎందుకు కాదంటాను. నాకు 2 విషయాలు క్లారిటీ ఇవ్వాలి. నెంబర్ 1 ఏంటంటే ప్రయోజకుడేనా? ఏ తల్లిదండ్రి అయినా అదే ప్రయోజకుడే అడుగుతా. అవ్వాలని చూస్తారు కదా. అదే అడిగా. ప్రయోజకుడేనా? పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యో, లేకపోతే డబ్బు కోసం ఇబ్బంది పడతా బతికే వ్యక్త, లేకపోతే ప్రయోజకుడా? రెండోది ఏంటంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అతనిలో నీకంతా ప్లస్లు కనిపిస్తూ ఉంటాయి, మంచిగా ఉన్నాడు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇది సాగిద్దని నువ్వు అనుకుంటున్నావా? అతనిలో ఫ్లాస్ అన్నీ నీకు తెలిసాక, అతన్ని చెడు బుద్ధులన్నీ నీకు తెలిసిపోతాయి 3-4 ఇయర్స్లో. అప్పుడు కూడా కలిసి ఉంటారా, విడిపోతారా? మా డాడీ నేను చెప్పినప్పుడు నన్ను పర్మనెంట్ కమిట్మెంట్ ఒకటి అడిగారు, మళ్ళీ ప్రయోజకుడేనా అని ఒకటి అడిగారు. నా దృష్టిలో ఆ టైంలో అతను ప్రయోజకుడేనా. ఈ మధ్య మరి ఏదో అసలు ఏమో, మరి అసలు అతని మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయో నాకు తెలీదు. ఇంత విమనైజర్ అని మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అస్సలు పసిగట్టలేదా మీరు ముందు? మ్యామ్ యాక్చువల్గా ఇప్పుడు వేరే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు అతను తీసుకునే చనువు, నాతో నా ఫ్రెండ్స్ అనే డెప్పి పొడుపు మాటలు, ఇలాంటివి నేను పసిగట్టా పెళ్లికి ముందే. పెళ్ళికి ముందే. పెళ్ళి ఏమని అనేవాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మీరు పసిగట్టారు చెప్పండి. మ్యామ్ ఇప్పుడు పెళ్ళి అప్పుడే చెప్తాను, పెళ్ళి అప్పుడే మాకు చాలా జరిగాయి అసలు. వాళ్ళ ఫాదర్ కి మదర్ కి మాకు సింకే లేదు అసలు. వాళ్ళు ఎంతసేపు కూడా మేము చాలా ఆస్తిపరులం. నిజమేనా? మ్యామ్ ఇప్పుడు వాళ్ళ ఆస్తిపరులు అంటే నేను కోడలుగా బతికా వాళ్ళతో 5 ఇయర్స్. నాకు ఎప్పుడు అనిపించలేదు. నిజంగానే ఉన్నాయి, అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయనకి వాళ్ళకి లేవంటే హర్ట్ అయిపోతున్నారు వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ లేదంటే వాళ్ళు హర్ట్ అవ్వట్లా, డబ్బులే అవ్వట్లా. వాళ్ళకి ఏం లేదన్నా వాళ్ళకి బాధ ఇట్లా, కానీ వాళ్ళకి డబ్బు లేదంటే వాళ్ళకి అవ్వట్లా. వాళ్ళకి క్యారెక్టర్ కంటే డబ్బు ఇంపార్టెంట్, డబ్బే సర్వస్వం అనుకుంటా. రైట్. అయితే ఇది ఎప్పుడు పసిగట్టారు ఇతను విమనైజర్ ఈ క్వాలిటీస్ ఉన్నాయి? ఫస్ట్ ఎంబీఏలో నేను యాక్చువల్లీ ఎంబీఏకి మా ఇద్దరికి పెళ్లి పేరెంట్స్ పరంగా ఫిక్స్ అయిపోయింది. మా పెళ్లి మేము ఓకే అనుకున్న తర్వాతే నేను ఎంబీఏ చేశాను. అతను నాకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో ఎంబీఏ సీట్ వస్తే నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడ విజయవాడలోనే చదవాలి, నేను వచ్చి నేను కలుస్తుండాలనే రూల్ పెట్టాడు. అప్పుడు విజయవాడలో జాయిన్ అయ్యాను. పద్దాకు వస్తుండేవాడు. ఒకసారి అతని ట్యాబ్ ఇచ్చాడు నాకు ఎగ్జామ్స్ అప్పుడు. నా ల్యాప్టాప్ ఏదో పాడైతే ట్యాబ్ ఇస్తే దాంట్లో నోటిఫికేషన్స్ ద్వారా నాకు అర్థమైంది ఏమని వేరే అమ్మాయి ఇతనికి అర్ధరాత్రులు మెసేజ్లు పెడుతుంది. ఏమని పెట్టేది? ఈ టైంలో కాల్ చేయలేను, ఎక్కడున్నావు, వస్తా అన్నావు, ఇలాంటివి పెట్టేది. అది నేను చూసి అడిగాను. ఎగ్జాక్ట్ గా ఫిజికల్ ఇంటిమసీ వీటి గురించి అయితే మెసేజెస్ ఏం లేవు, బట్ క్లోజ్ గా ఉంటాయి, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా. నేను అవి చూడగానే అతనికి ఫోన్ చేసి ఏం చెప్పానంటే, ఇది నిజమో కాదో అతన్ని అడగండి. అతను దొరికితే ఇంకే మీకే దొరకట్లేదు, మనకేం అయితే ఏమని అడిగానంటే, నీకు ఇష్టమా, మెచ్యూర్ గా మాట్లాడా, నీకు ఇష్టం అయితే నాతో డిస్కంటిన్యూ, ఇది కరెక్ట్ కాదు, నీకు ఇష్టం పట్టణంలో తప్పు నేను పట్టను, నా దగ్గర ఏదో నచ్చక నువ్వు ఇష్టపడి ఉంటావు, కానీ నన్ను మోసం చేయకు, నువ్వు నాతో డిస్కనెక్ట్ అయిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్తే అసలు ఇంకా ఆ రోజే వచ్చేసాడు మా హాస్టల్కి. ఏడ్చాడు, బయటికి తీసుకెళ్ళాడు నన్ను. గౌతు నువ్వు అసలు అలా అనుకోకు ప్లీజ్ గౌతు, నేను అసలు ఆ అమ్మాయి పెద్ద వేస్ట్ ఫెలో, మా అమ్మకి ఫ్రెండ్కి కూతురు, మా అమ్మ వాళ్ళ అమ్మ టీచరు, వాళ్ళ ట్యూషన్కి వెళ్ళినప్పుడు పరిచయం నాకు చిన్నప్పుడు 8th క్లాస్లో, నా లవర్ అది. అప్పటి నుంచి నేనంటే పడి చచ్చిపోతూ ఉండిద్ది, ఊర్లో అందరికీ నేనే మొగుడని చెప్పుకుంటున్నంట, అందుకని ఏదో కన్సోల్ చేయడానికి నేను ఫోన్ చేశానంటే దాని మొహం ఎట్లుండిద్ది, దాన్ని నేను ఇష్టపడటం ఏంటి, ఇదంతా నాకు నమ్మబుద్ధి కదా, ఈజ్ బ్లఫింగ్ అని నాకు అనిపించింది. అప్పుడు కూడా అనిపించింది. ఆ అమ్మాయికి కాల్ చేశాను నేను, అట్లీస్ట్ ఆ అమ్మాయిని నిజం చెప్పిందని. ఏంటమ్మా ఏంటిదంతా అని అడిగితే ఆ అమ్మాయి ఒక్కటే మాట అంది. అది యాక్చువల్లీ మా రూమ్లో అందరూ స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతున్నాం, ఆ అమ్మాయి ఏం మాట్లాడిద్దని క్యూరియాసిటీతో. ఆ అమ్మాయి అనింది, నీ బాయ్ ఫ్రెండ్కి ఏం కలిసి ఆ టైంలో నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అడుగు కూర్చోబెట్టి. నేను అన్నాను, నేను అఫెండ్ అయ్యా ఆ మాటకి, ఇతనంటే నాకు చాలా ఇష్టం, అంటే ఇతను నీ వెంట పడుతున్నాడని నీ ఉద్దేశమా అని అడిగారు. నీ వెంట పడ్డప్పుడు నా వెంట పడ్డా అంది. సరేలే ఇంక నేను ఉంటాను. మీకంటే అందంగా ఉంటుంది అమ్మాయి, ఒకవేళ ఉన్నా కూడా మీకు తెలీదా? చూసారా అమ్మాయిని? ఎలా ఉంటుంది అమ్మాయి? బయట చూడలేదు మ్యామ్, వీళ్ళ మమ్మీ ఫ్రెండ్ కూతురు కదా, వాళ్ళ ఫొటోస్ లో చూసాను. సరే, ఫోటోలో ఎలా అనిపించింది? యావరేజ్.
నీ వెంటే అని అంటే రైట్ అయితే అన్నాక ఇతను ఆ అమ్మాయిని కాన్ఫరెన్స్ లో తీసుకున్నాడు. తర్వాత Hmm. ఈవినింగ్ నాకు కాల్ చేసి ఉమ్, కాన్ఫరెన్స్ లో తీసుకొని అసలు ఏం మాట్లాడుతున్నావు, గౌతుతో ఎందుకు అలా మాట్లాడావు, అసలు నేను ఎందుకు అలా చేస్తాను, నాకు అసలు నీ మీద ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు, అది ఇది అని గట్టి గట్టి తిట్టాడు. అమ్మాయిని బూతులు తిట్టాడు, ఉమ్. తిట్టి పెట్టేశాడు. అమ్మాయి రియాక్షన్ అమ్మాయి అసలు ఏం మాట్లాడట్లా. కామ్గా ఉంది. వాళ్ళిద్దరు మరి అనుకోనే ఫోన్ చేసుకున్నారేమో అని డౌట్ వచ్చింది నాకు. ఉమ్, తర్వాత ఏం చెప్పానంటే కూర్చోబెట్టి, ఉమ్, ఇప్పుడు మ్యామ్ ఫిజికల్ ఇంటిమసీ జరిగిందా లేదా అనేది కూడా ఒక థింగ్ ఉండేది నా మైండ్ లో. Hmm. ఆ అబ్బాయికి అప్పుడు 20 years 21 ఉంటాయి. ఇదంతా పెళ్లి జరగక ముందే చదువుకుంటున్నా, MBA చదువుతున్నా. తెలియక ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అండ్ ఆ అమ్మాయి ఏమన్నా ట్రాప్ చేసిందేమో, ఈ ఒక్క ఎన్కౌంటరే ఉంది బిఫోర్ మ్యారేజ్. అండ్ ఆ అమ్మాయి అంత పొగరుగా మాట్లాడింది అండ్ ఇతను కూడా అంత తిట్టాడు కదా, ఏం లేదేమోలే అని అనుకున్నారు. ఇంకా తర్వాత ఏం లేవు. కాకపోతే ఉమెనైజర్ అని నాకు ఎప్పుడు అంతేం అనిపించలేదు. దాని తర్వాత మీరు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా, ఫస్ట్ సినిమా హీరోయిన్ తో చాలా క్లోజ్నెస్ ఉండేది నాకు కూడా. ఆ అమ్మాయి కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేది, ఫ్యామిలీతో. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఇంటికి. సెకండ్ సినిమా హీరోయిన్ అసలు ఆ అమ్మాయి ప్రతి సెకండ్ అతని మీద పడుతూనే ఉండిద్ది, ఏదో ఒక స్కోప్ చూసుకొని. అమ్మాయి నాకు మెసేజ్లు పెడుతుంది మేడం, ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి. నేను అందరు అబ్బాయిలతో ఇలాగే ఉంటాను, కావాలంటే నా వేరే వీడియోస్ చూడు అని పెట్టి ఆ అమ్మాయిని అడుగు పట్టుకుంటాను వీడియోస్. ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిలతో అలాగే ఉంటాను అంటే ఏంటి మేడం, అది మనకి కల్చర్ లేదా? క్లోజ్నెస్ ఉంటది, నేను కాదని నాకు అబ్బాయిల్లో ఫ్రెండ్స్ ఉంటారు, చేతులు వేసుకుంటాం, లేకపోతే ఎదురా ఎదురా అనుకుంటాం. కానీ ఇది ఎలా పడుతుందో మనకి అర్థం కాదు. ఒక లిమిట్ ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్ తగులుకుంటే పడాలా? ఆ అమ్మాయికి ఆ క్లోజ్నెస్ అందరు అబ్బాయిలతో అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంటే తను హీరోయిన్ అవ్వకూడదు, వేరే బిజినెస్ కి వెళ్ళాలి. ఒకవేళ ఆ బిజినెస్ పెట్టుకుంటే హీరోయిన్ అని పేరు పెట్టుకొని మాలాంటి వాళ్ళతో చేయకూడదు. అంటే నాకు ఎక్కడ ఇది అనిపించిందంటే, అక్క అని పిలిచే వాళ్ళతో కూడా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తో కూడా నువ్వు ఇలా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే ఎథిక్స్ అనేవి లేవా? కొంచెం బేసిక్ ఎథిక్స్ ఉంటాయి కదా. ఒక అక్క అన్నయ్య అంటే ఆ పదానికి ఎంత విలువ ఉంది మన భారతీయ సంస్కృతిలో. అక్క అంటే అక్కగానే చూడాలి, ఇంకో అర్థం లేదు. అన్న అంటే అన్నగానే చూడాలి. కరెక్ట్, చూస్తాం కూడా. అదే భావన ఉండాలి. అక్క అని పిలిచి నువ్వు మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అంటే చాలా ఘోరాతి ఘోరం. ఏంటి అసలు స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడుంది? రైట్. అయితే మీరు అక్కడ నమ్మేశారు, ఇక ఓకే అనుకున్న. ఈ సినిమాలు చేసేప్పటికి మీకు పెళ్ళైపోయిందా? అప్పటికే పెళ్ళైపోయింది. దాని తర్వాత నుంచి ఎప్పటి నుంచి తెలిసింది? గ్రాడ్యువల్ గా తెలిసిందా మీకు ఈ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు అని? యాక్చువల్ గా నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక, ఎన్నాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యారు మీరు పెళ్ళయ్యాక? 2023 అంటే 19 to 23 మ్యామ్, 4 years కి ప్రెగ్నెంట్ అయ్యారు. రైట్. అది యాక్చువల్లీ 3 years లా చేశాను నేను పెళ్ళయ్యాక. లా అయిపోయిన వెంటనే ప్రెగ్నెన్సీ అనేది ముందే అనుకున్నాం. ఈ మొత్తం పీరియడ్ అంతా కూడా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా ఆ వ్యక్తితో? ఇబ్బంది పడ్డాను మ్యామ్. అంటే ఇట్స్ నాట్ లైక్ అతని నుంచి హ్యాపీనెస్ లేదు అని లేదు, హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అతను నా బర్త్డే ఒక ఫెయిరీ టైల్ లా చేయాలని ప్రయత్నించేవాడు, అట్లీస్ట్ ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టేవాడు. కొన్ని యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే చాలా ఉండేవి. మిమ్మల్ని ఫిజికల్ గా అబ్యూస్ చేసేవాడా? ఒకసారి చేశాడు. పెళ్ళైన కొత్తలోనే యాక్చువల్లీ 2 times చేశాడు. ఫస్ట్ టైం చేసినప్పుడు నన్ను గొంతు పిసికేసి నా ఊపిరి ఆడకుండా, తర్వాత నా జుట్టు పీకేస్తే జుట్టు వచ్చేసి. ఎట్లాంటి అంటే గొడవ ఎట్లా స్టార్ట్ అయింది? ఇంత మిమ్మల్ని గొంతు పిసికేంత పరిస్థితి వచ్చిందంటే ఏం గొడవ? ఎక్కించింది మ్యామ్, క్లారిటీ లేదు. కలిసి ఉండేవాళ్ళ? వాళ్ళ పేరెంట్స్ తో లేదు. ఫస్ట్ వెళ్ళినప్పుడే వాళ్ళ అమ్మ మా ఇంటికి రావద్దని చెప్పేసింది మా అమ్మ. తర్వాత అదేమిటి, ఏదైనా రీజన్ ఉండాలిగా కోడలు ఇంటికి రాకుండా అనుకుంటున్నా. ఆమెకు నేను వంటగదిలోకి వెళ్ళి ఏం చేయకూడదు, ఆమెకంతా ఆమె రూల్స్ లో ఉండాలి. సో ఇప్పుడు ఆ రూల్స్ కూడా నన్ను హార్ష్ గా, ఫస్ట్ లో చాలా హార్ష్ గా ఉండేది, చాలా హార్ష్ ఉండేది ఆమె. హార్ష్ అంటే వాళ్ళ నాన్న స్వీట్ ఉండేవాడు. హార్ష్ అంటే అసలు నువ్వు నా గుమ్మం తొక్కకు, నువ్వు నాకు కనపడకు, ఇలాంటి మాటలు మాట్లాడేది. ఎందుకు? ఏదో ఒక రీజన్ ఉండాలి, అంటే ఏదో ఒక బేస్ అయి ఉండాలి. ఆమెకైతే వాళ్ళు స్థాయి తగ్గారు ఈ పెళ్లి చేయటం వల్ల అనే థింగ్ ఉంది నాకు. స్థాయి, ఆస్తిలో, అంతస్తులో. రైట్. అవును, స్థాయి తగ్గారు అని మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా నిన్నా ఓపెన్ గా. మా ఆయన ఒక మెట్టు దిగాడు వీళ్ళ సంబంధం చేసుకోవటానికి, లేకపోతే అసలు మాకేంటి
మాకు ఇలాంటి మ్యాచ్లు వస్తాయి అని మాట్లాడింది. రైట్. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా అఫెండ్ అయ్యి, అదేంటి మీ అత్తేంటి అలా మాకు చెప్పిద్ది ఏంటి, మీలో మీరు మాట్లాడుకోవటం వేరు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళకి ఫస్ట్ నేను రిచ్ అనే ఇమేజ్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు కూడా మేము నాకు ఒక నోటీస్ పంపించాడు అతను డివోర్స్ కావాలని. డివోర్స్ మరి అతనే ఇవ్వాలి, అతనే దొరకట్లా. డివోర్స్ కావాలని పంపించిన దాంట్లో అతను రాశాడు, నేనంటే అతను మందు తాగిపించి డ్రగ్స్ ఇచ్చి అతన్ని అమ్మాయిలతో ఇంటిమసీ వీడియోస్ నేను తీసానంట. మగవాడితో ఎలా ఏ భార్య అయినా ఇప్పుడు ఆడపిల్లల్ని ఇలా చేశారని ఎవడ్రా లాయర్ రాసింది ఇది? అసలు ఫస్ట్ థింగ్ ఇదే అడుగుతున్నారు మ్యామ్. అది చదివిన ఫస్ట్ టైం వింటున్నాం ఇలాంటివన్నీ. మగవాడికి ఇంట్రెస్ట్ లేకుండా వాడు ఏమైనా చేయగలడు అసలు? ఇంటాక్సికేట్ చేసి నేను రిచ్ పీపుల్ మళ్ళీ ఇప్పుడు ఇతను తిరిగిన అమ్మాయిల్లో రెప్యూటెడ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న అమ్మాయిలు ఉన్నారనే విషయం అతనికి తెలుసు కాబట్టి, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని అతనికి తెలుసు కాబట్టి రిచ్ పీపుల్ ని నేను ఇంటికి పిలిచి నేను పార్టీస్ ఇచ్చేదన్నంట. నేను ఇచ్చి ఇతన్ని వాళ్ళతో పడుకోబెట్టి వీడియోస్ తీసానంట. దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? ఏమో అసలు మరి ఇతనికి డిమాండ్ ఉందేమో అలాంటి వీడియోస్ లో, నాకు తెలియట్లా. మరి ఇతనికి ఆ పడుకున్న అమ్మాయికి ఆల్రెడీ మార్కెట్ ఏర్పడిందేమో, దానికోసం నేను కోట్లు వస్తాయని తీసానేమో. మరి నాకు అర్థం కాలే. ఇప్పుడు అలా తీసి బ్లాక్ మెయిలింగ్ ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇమోషనల్లీ బ్లాక్ మెయిలింగ్, ఇమోషనల్లీ. వెరీ బ్యాడ్ ఐడియా బై ద వే. హస్బెండ్ నే పడుకోబెట్టి రిచ్ గర్ల్స్ తో వాడు ఇలా అంటే తను చేసింది, తను ఈ అబ్బాయిని ట్రాప్ చేసింది అన్నట్టు ప్రొజెక్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఇందాక మనం డివియేట్ అయింది, మీ అత్తగారు ఎక్కించటం వల్ల మిమ్మల్ని కొట్టడం కూడా చేశాడు. సందర్భం ఏంటి ఒక్కసారి? ఆ రోజు అతను ఒక మూవీ షూట్ ఏదో ఉంది అని గుంటూరు, మేము అమరావతి రోడ్ లో మా ఫస్ట్ బ్రాంచ్ పైన పెంట్ హౌస్ వేసుకొని ఉంటున్నాం. మేము మా సొంత బిల్డింగ్ ఏం కాదు, రేకుల షెడ్ లా ఉంటే మేము కొంచెం నీట్ గా చేసుకొని అక్కడ ఉండేవాళ్ళం. అది అసలు నా లైఫ్ లోనే నేను ఎప్పుడు అలాంటి ఇంట్లో లేను. నా హస్బెండ్ కోసం నేను ఉన్నాను, నాకు ఏ రోజు అక్కడ హ్యాపీగానే ఉండింది. నేను ఏ రోజు ఇబ్బంది పడ్డట్టు ఫీల్ అవ్వలా. నాకు ఫెసిలిటీస్ ఏం లేవు. ఆ రోజు ఉంటే అతను మార్నింగ్ 4 o'clock లేసి వెళ్తున్నాడు. నేను డీప్ స్లీప్ లో ఉన్నా. అతను వెళ్తున్నాడు అనే విషయం ముందు రోజు నైట్ నాకు చెప్పాడు. చదువుతూ నేను రేపు మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోతాను, నువ్వు లేసేసరికి నేను ఉండకపోవచ్చు, బాయ్ అని చెప్పాడు. కేరింగ్ గానీ లవ్లీ గానీ చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను గాఢ నిద్రలో ఉంటే నేను వెళ్తుంటే నువ్వు లెగిసి నన్ను పట్టించుకోవేంటి అని మాట్లాడటం లెగిసి మా అమ్మతో మాట్లాడేవాడినా, మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతుందో నీ వల్ల, ఏమి ఇబ్బంది పడుతున్నారు అసలు మీ మదర్, ప్రాబ్లం ఏంటి అని అడిగానని, రివర్స్ అడిగానని. నాకు నువ్వు రివర్స్ చెప్తావా, ఎదురు సమాధానాలు చెప్తున్నావా అనే పాయింట్లో జుట్టు పట్టుకొని మొత్తం ఆ ఫ్లోర్ మీద ఈడ్చాడు నన్ను. జుట్టు అంతా ఇలా చేతిలోకి వచ్చేసింది. నేను గట్టిగా ఇలా పట్టుకొని కూర్చుంటే గొంతు పిసికాడు వచ్చి. పిసికి చాలా గట్టిగా పట్టుకున్నాడు. నాకు ఊపిరి ఆడదేమో అనుకోని తను తోయటానికి ట్రై చేస్తున్నాను, నేను కొడుతున్నాను, తోయటానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళి నేను ఈ లోపు ఏం చేశానంటే అతను పక్కకి వెళ్ళగానే తన బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఎవరు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్తో ఇతను పడుతున్నాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఇతను క్లోజ్ అని నాకు తెలుసు. అతనికి కాల్ చేశా, కొంచెం రావా నీ ఫ్రెండ్ ఇలా చేస్తున్నాడు అని. అతను ఈ లోపు వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ దగ్గరలో ఉంటాడు, వస్తున్నాడు. ఈ లోపు ఇతను మళ్ళీ బయటకు వెళ్ళి ఇసురు కొట్టి మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని ఏడవటం మొదలు పెట్టాడు. సారీ నేను తప్పు చేశాను, నా కాళ్ళు పట్టుకొని సారీ నేను తప్పు చేశాను, నేను అలా స్ప్లిట్ పర్సనాలిటీ ఏమైనా ఉందా? కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఆయన్నే కాంట్రడిక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడే వచ్చి నువ్వంటే నాకు పిచ్చి అంటాడు. నెక్స్ట్ మినిట్ లో అసలు నాకు నీకు సంబంధం లేదంటాడు. అతనికి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. డబుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఖచ్చితంగా ఉంది. ఒక నిమిషం ఉండే అతనికి తర్వాత ఉండే అతనికి సంబంధం ఉండదు. సో అలా తర్వాత ఏమైంది? ఆ అబ్బాయి వచ్చాడా, ఫ్రెండ్ వచ్చాడా? అతను వచ్చాడు. అతను వస్తే నేను అతనికి ఆ రోజు ఒక మాట చెప్పాను. ఈ మధ్య మాట్లాడుకున్నాం మళ్ళీ నేను దాని గురించి. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఉండకూడదు. అది హస్బెండ్ అయినా ఎవరైనా. చాలా బూతులు తిట్టాడు ఆ రోజు నన్ను బాగా. చాలా కించపరుస్తా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఫ్యామిలీని వదులుకొని ఇతను పెళ్లి చేసుకొని వచ్చి ఇలా ఫెసిలిటీస్ లేని లైఫ్ నేను కూడా బతుకుతున్నా, అతను అడ్జస్ట్ అయ్యి ఉంటాయి, రెండు అడ్జస్ట్ అవ్వాలి, అంతేగాని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి మా ఫాదర్కి ఫోన్ చేశాను. మా ఫాదర్ వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. మా ఫాదర్కి అసలు ఏడుపు వచ్చేసింది.
ఏడుపు వచ్చేసి అసలు ఏంటిది ఇలా హింస పెడుతున్నారు, దీన్ని ఇలా పెంచుకున్నాం కదా ఏంటిది అనే పాయింట్ లో అతను పిలిచి వద్దులే బాబు, నువ్వు ఇంకా నీ లైఫ్ చూసుకో. అప్పటికి ఇంకా బాబు పుట్టలేదు. అసలు పెళ్ళయి 3 months 4 months అయిందండి. అప్పుడే అనుకున్నారు మీరు వద్దులే, ఎవరి లైఫ్ లో వాళ్ళు చూసుకోండి. అప్పుడు కూడా డెసిషన్ తీసుకోలేదు మీరు. ఆ ఫాదర్ అయితే ఇనిషియేషన్ తీసుకున్నారు. మీరు మాత్రం మీరేమనుకున్నారు అట్ దట్ పాయింట్? నాకైతే వద్దనే అనిపించింది మ్యామ్. ఎందుకంటే అతను ఆ రోజు యాంగర్ లో నేను అతను ఒకవేళ మీ ప్రాణం పోయి ఉంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుందని నాకు అనిపించింది. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ తీసుకురాడు అని నాకు అనిపించలే. సో ఇప్పుడు తను ఏమంటాడంటే ఇలా నిన్ను ఇలా చేయటం తప్పు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఇంకొకసారి చేయను సేమ్ ప్యాటర్న్. ఇలా అయినా నెక్స్ట్ టైం ఒకసారి కొట్టాడు. తర్వాత నేను కన్విన్స్ అయ్యాను. మా ఫాదర్ని అడిగా ఏం చేయమంటారు, చిన్నపిల్లనైనా 23 ఏం చేద్దాం, నాకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇలా అవుతుంది అంటే మా డాడీ అన్నారు ఫస్ట్ టైం కదా, ఇంకో ఛాన్స్ ఇవ్వు, మంచి పిల్లాడిలాగే అనిపిస్తుంది కదా. ఏమైంది, చాలా మంచిగా ఉండేవాడు మ్యామ్. అదంతా నటన అంటే నమ్మలేకపోతున్నాం. సరే ఇప్పుడు నెగటివ్ ఎప్పుడు చెప్తున్నాం కదా, మంచిగా ఉండడం అంటే ఎంత మంచిగా చూసుకున్నాడండి? మంచిగా ఉండటం అంటే ఇప్పుడు నేను నా కెరీర్ లో నేను ముందుకెళ్ళాలి అనే విషయంలో అతను కొంచెం హెల్పింగ్, అంటే నన్ను ఏం అడ్డుకునేవాడు కాదు, సపోర్టివ్ గా డూ వాట్ ఎవర్ యు వాంట్ అంటే విత్ కండిషన్స్. అది కూడా అంటే మళ్ళీ వాట్ ఎవర్ యు వాంట్ కాదు. ఇప్పుడు నేను ఒకసారి సందీప్ కిషన్ గారితో రీల్ చేశాను, A1 ఎక్స్ప్రెస్. నాకు ఆయన చిన్నప్పటి నుంచి మంచి యాక్టర్ గా ఫ్యాన్. అయితే ఆ హీరోతో నేను రీల్ చేస్తే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్నాక ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నాక సెలబ్రిటీస్ తో రీల్స్ చేస్తారు. చేసినందుకు నన్ను ఆ రోజు అతను చాలా అబ్యూస్ చేశాడు. ఇంటికి వచ్చాక ఏమని, ఇంకా బూతులు అవన్నీ, నువ్వు అతని దగ్గరికి అందుకెళ్ళావు అసలు ఒక రీల్ చేసినందుకు. ఇంకా నేనే నా అంతటి నేనే సరెండర్ అయిపోయి, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా నేను ఎప్పుడు ఇలాంటివి చేయను అని చెప్పేదాకా తీసుకొచ్చాడు. అసలు ఘోరమైన యాంగర్ చూపిస్తాడు నన్ను. అసలు పొసెసివ్ గా ఫీల్ అయిపోయాడు ఆయనతో మీరు రీల్ చేయడం అనేది. ఆబ్వియస్ గా పొసెసివ్నెస్ లో అసలు నెక్స్ట్ లెవెల్ 100/100 ఉంటుంది అసలు. ఎందులోనూ ఈవెన్ నా శారీ కూడా కొంచెం కూడా ఎక్కడ నడుము కనిపించడానికి కూడా వీల్లేదు. మొత్తం ఇలా పిన్నిసులు పెట్టుకోవాలి, అంత కట్టేసేవాడు నా డ్రెస్సింగ్. ఇదంతా మీరు కేరింగ్ గానే మీరు అర్థం చేసుకున్నారు. ఏ అబ్బాయి అయినా ఇలాగే ఉంటాడు ఏమనుకున్నారు? ఇంత తనకి నచ్చినట్టు కూడా తన వైఫ్ ఉండాలనుకుంటాడు. అది మీకు నచ్చింది. చాలా మంది అమ్మాయిలకి ఇది నచ్చుతుంది అక్క, మా హస్బెండ్ ఇలాగే ఉండాలి అని అనుకుంటారు. మీరు చాలా యు వెరీ ఇన్నోసెంట్ ఇన్ ఆన్ హిస్ రిలేషన్షిప్. yes definitely that's what even అంటే వాట్ హి వాంట్ గౌతమి అంటే ఇప్పుడు సరే నేను ఇలా కేరింగ్ చేశాడు, అలా చేశాడు, హీఈస్ బ్యాక్ ఆఫ్ మనీయా, బ్యాక్ ఆఫ్ ఫేమా, బ్యాక్ ఆఫ్ ఉమెనా, వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ నౌ? హీ వాంట్ టు స్టీల్ మై లైఫ్ మ్యామ్. in all aspects. all aspects he tried to steal my market. నాకు 4 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అనే ఇదితో 1 లక్ష ఫాలోవర్స్ ఫేక్ గా కొట్టించుకున్నాడు. అందులో ఒక 20,000 రియల్ ఫాలోవర్స్ ఉండొచ్చు, మిగిలిందంతా ఫేక్ గా కొట్టించేసుకున్నాడు. నాతో పోటీ, కంపారిజన్, ఈగో విత్ కంపారిజన్. అండ్ ప్రతిదీ నేను తీసుకొచ్చి అతనికి ఇవ్వాలి, అతను తెచ్చుకోడు. ఒకవేళ వచ్చాక ఫ్రూట్ మాత్రం అతను ఒక్కడే తింటాడు. ఈ బిజినెస్ ఐడియా ఎవరిది, నీదా తనదా? మహేష్. రెస్టారెంట్స్ పెట్టాలనే ఐడియా నాది మ్యామ్. ఇప్పుడు ఇద్దరం కూర్చొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి అని ఇద్దరికి ఉండేది. రెస్టారెంట్స్ పెడదాం మనం అని నేనే ఇన్పుట్ ఇచ్చాను. తర్వాత మేము ట్రై చేసి తర్వాత ఇదే థీమ్ పెట్టాలి అని అతను అన్నాడు. ఏది మండీస్ లోకి వెళ్దాం, ఫుడ్ కుజిన్ లోకి అని తను అన్నాడు. అన్న తర్వాత తను ఏం చేశాడంటే కర్టెన్స్ థీమ్ ఒకటి పెట్టాడు, క్లోజ్డ్ కర్టెన్స్ అన్నమాట. దానికి గుంటూరులో ఫస్ట్ బ్రాంచ్ మాది, దానికి ఇది సెకండ్ ఓయో అని పేరు పడిపోయింది బాగా. సో వీళ్ళ సొంత బాబాయ్ ఇలా బ్లూ ఫిల్మ్స్ తీస్తాడు అని కొంచెం వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా చెప్పారు.
సో ఇదంతా డార్క్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ బిజినెస్, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది. క్లోజ్డ్ గా ఉండేదా కర్టన్స్ అంతా? ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు క్లోజ్ ఆర్డర్ తీసుకొని క్లోజ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఏమైనా జరగదు, ఏమన్నా జరగచ్చు, జరుగుతాయి అనే ఇంటెన్షన్ తో పెట్టాము అనేది అతను అందుకే పెట్టాడో నాకు అప్పుడు తెలియదు. కొత్తగా ఇన్నోవేటివ్ గా ఉంది కదా అనుకున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందా? ఫస్ట్ బ్రాంచ్ యాక్చువల్లీ మేము ఓపెన్ చేసింది ఇతనికి సంబంధించిన పొలిటీషియన్ ఒక ఆయన ఉంటారు, వాళ్ళ ఊరికి సంబంధించిన ఆయన వచ్చి ఓపెన్ చేశారు మా గుంటూరుకి. బాగా మీకు రన్ అయ్యేదా బాగా? బాగానే ఈ క్లోజ్డ్ కర్టన్స్ అనేది హెల్ప్ అయిందా? లేదు అనుకున్నాడు నేను అది ఆబ్వియస్ గా సెకండ్ ఓయో అంటే రాంగ్, చెడ్డ పేరు కదా అది. అసలు లేకపోయినా మాది అలాగే రన్ అయిపోయింది. అతను అలాంటి పర్సెప్షన్ కి వెళ్ళాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతే. సో ఇప్పుడు అలా జరుగుతుంటే నేను అతనికి కూర్చోబెట్టి చెప్పా, ఇది కాదు. నేను అప్పుడు MBA చదువుతున్నాను ప్యారలల్ గా. సో ఇది కాదు, మనం బ్రాండింగ్ చేసుకోవాలి దీన్ని. నాకు బ్రాండింగ్ ప్యాషన్, నాకు బ్రాండింగ్ మార్కెటింగ్ ఇవన్నీ నాకు చాలా ప్యాషన్ అసలు. సో మనం బ్రాండింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ చేసుకోవడానికి మనకి ఇది సరిపోదు. సో ఇది మార్చి అన్న థీమ్ పెడదాం. ఆ థీమ్ కిడ్స్ కి ఇంట్రెస్టింగ్ ఉండాలి, వచ్చే ఫ్యామిలీస్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ ని. ఇప్పుడు బాహుబలి సినిమా అయినా ఏదైనా కిడ్స్ కి ఇంట్రెస్టింగ్ గా లేదు, అది అంత పెద్ద హిట్ అవ్వదు. మార్వెల్ అయినా వరల్డ్ లో ఏది టాప్ లో ఉన్నా కిడ్స్ దే ఫస్ట్, ఇఫ్ నాట్ లవ్. కిడ్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మా అబ్బాయి నన్ను కనుక అమ్మ రెస్టారెంట్ కి వెళ్దాం అంటే ఏ రెస్టారెంట్ నేను వదిలేసుకొని అక్కడికి వెళ్ళాల్సిందే. వాళ్ళ పాయింట్ కి మనం ప్రయారిటీ ఇచ్చేస్తాం. సో మనం కిడ్స్ ని కొంచెం టార్గెట్ చేస్తాం, ఒక థీమ్ పెట్టుకోవాలి. అప్పటికి జైల్ థీమ్ ఆల్రెడీ చెన్నైలో ఉంది. సో జైల్ థీమ్ పెడదామా అనే డిస్కషన్ వచ్చి జైల్ థీమ్ పెట్టారు అని అనుకున్నాం. అతనే ఐరన్ వర్కర్స్ ని తీసుకొచ్చాడు, చేశాడు, పెట్టాము. అది వర్కౌట్ అయిందా? వర్కౌట్ గట్టిగా వర్కౌట్ అయింది. ఎన్ని అవుట్లెట్స్ ఇప్పుడు? 17 ఉన్నాయి ఆల్ ఓవర్ ఏపీ, అదే తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు కూడా. రైట్. ఇప్పుడు నిన్ను ఈ విషయంలో ఎక్కడ ఇబ్బంది పెడుతున్నారు? ఇవన్నీ ఇచ్చేయమంటున్నాడు కదా ఆయన, అంతేనా? మ్యామ్ యాక్చువల్ గా జనవరిలో మేము విడిపోయినప్పుడు అంటే మేమిద్దరం సెపరేట్ అయ్యాం. అతని వేరే ఇల్లు, నేను వేరే ఇల్లు. ఇది అనుకొని సెపరేట్ అయ్యారా? సెపరేట్ అయ్యాం. అతనే ఎత్తికాడు నాకు ఇల్లు, అతనే ఇల్లు ఎత్తుకు పంపించాడు నన్ను. విడిపోవడంలో కూడా అండర్స్టాండింగ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఆయన ఫ్రీడమ్ కోరుకొని అతనే ఇల్లు ఎత్తికి పంపించి నాకు పంపించిన నోటీస్ లో పంపిస్తాడు. నాకంట ఉండే ఫ్లాట్ సరిపోక లగ్జరీస్ పిచ్చెక్కిపోయి లగ్జరీ కోసం నేను మూవ్ అయ్యానని చెప్తున్నాడు. లగ్జరియస్ లైఫ్ కోసం. మ్యామ్ ఇప్పుడు మనం ఉమెన్, ఇప్పుడు లగ్జరీ అనే పాయింట్ వద్దాం. నెలకి నా ఖర్చు 10 లక్షలు అని రాశాడు అతను ఆ నోటీస్లో. నెలకి 10 లక్షలు ఖర్చు పెడితే నా దగ్గర అట్లీస్ట్ 10 గోల్డ్ బిస్కెట్లు అన్నా ఉండాలి. అట్లీస్ట్ నా లాకర్ ఫ్రీ టు చెక్. మీరు రండి, నేను ఫ్రీ టు చెక్ ఖాళీ, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నా దగ్గర అట్లీస్ట్ 10 గోల్డ్ బిస్కెట్లు ఉండాలి, అట్లీస్ట్ ఒక 5-6 కార్లు ఉండాలి, కనీసం మనకి ఇష్టపడే హ్యాండ్ బ్యాగ్లు, మనం ఇష్టపడే జ్యువెలరీ, కనీసం ఒక 10 సెట్లు ఇయర్ రింగ్స్, బేసిక్ ఇయర్ రింగ్స్ డైలీ పెట్టుకునేవి, చైన్లు, ఇవన్నీ గోల్డ్ రింగ్స్, బై ది వే. పిచ్చి ఇప్పుడు సర్వోస్కి అలాంటి బ్రాండ్స్ అయినా మంచి బ్రాండెడ్వి, ఒక హ్యాండ్ బ్యాగ్స్ లేకపోతే ఫుట్ వేర్, లేకపోతే ఇప్పుడు అతను చెప్పే రేంజ్ ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్రాండ్స్ ఉండాలి నా దగ్గర, ఉండాలి కదా. ఒకసారి రండి మ్యామ్ మా ఇంట్లో. ఎందుకు ఇక్కడే ఉంది, చిన్న బ్యాగ్ వేసుకొచ్చారు పాపం, బుజ్జి బ్యాగ్. బ్యాగ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, కొనుక్కుంది కాదు, బై ది వే కొనుక్కుంది కూడా కాదు, ఈ 10 లక్షల్లోది కాదు ఇది. 10 లక్షలు. నా ఇండిపెండెన్స్ జనవరి నుంచి వచ్చాక నేను కొనుక్కునే పరిస్థితిలోనే ఉన్నా. ఫైనాన్షియల్లీ యూఆర్ ఓకే? ఐఎమ్ ఓకే. ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఐఎమ్ ఓకే ఫైనాన్షియల్లీ. ఇప్పుడు మా ఫాదర్ కూడా మ్యామ్ నాకు కొనివ్వు అంటే కొనివ్వకుండా ఏం లేరు, నాకు కిలోలు బంగారం చేయొచ్చు అనే వ్యక్తి ఏం కాదు మా నాన్న. ఇతను 10 లక్షలు అనే ఎలిగేషన్ చెప్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది, కామెడీ. డైవర్స్ కి రాసిన 5 ఏళ్ల లైఫ్ లో ఎన్ని వస్తువులు ఉండాలి నా దగ్గర? ఏమీ లేవు. చూడొచ్చు కదా అతని ఎలిగేషన్ కూడా వేగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు అతను? ముంబైలో ఉన్నాడు. ముంబైలో ఉన్నాడు. ముంబై పారిపోయాడు. ముంబై పారిపోయాడు. అసలు మీ ఫోన్లు అవి ఎత్తడా?
ఎవరి ఫోన్ ఒకసారి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. ఒకసారి చేయండి ఒకసారి చూద్దాం. చేసి నా try ఫోన్ చేసి. నుంచి చేయండి మ్యామ్, నెంబర్ ఆ, చెప్తాను. నా నంబర్ నుంచి చేయొచ్చు. చేయొచ్చు. స్విచ్ ఆఫ్ లో ఉంటుందని అంటున్నారు కదా, మీ నంబర్ నుంచి అసలు ఎప్పుడు ఇదిలోనే ఉంటుంది అంటున్నారు కదా. అసలు ఎత్తాడు కదా అసలు అతను చేయలేదు మ్యామ్ ఆఫ్టర్ నంబర్. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఇది ఒక నెంబరే తెలుసా మీకు? మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क इनको करना नंबर चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. The number you're calling is out of network coverage area. సో మీకు తెలిసిన ఈ 2 నంబర్స్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఇప్పుడే కాదు మ్యామ్, ఎప్పటి నుంచో స్విచ్ ఆఫ్ లో ఉంది. వాళ్ళ నాన్నగారిని అడగటం లాంటిది ఏం చేయలేదా ఇప్పుడు? వాళ్ళ ఫాదర్ తో మా ఫాదర్ సిట్టింగ్ అయింది మ్యామ్. వాళ్ళ ఫాదర్ కూడా ఫెయిర్ గా లేరు. నంబర్ ఇవ్వండి అని మీరు అడగటం ఎప్పుడు చేయలేదా? యూ డోంట్ వాంట్ టు టాక్. లేదు మీకు అసలు మాట్లాడే ఉద్దేశం ఏం లేదు. మ్యామ్. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే అతనైనా నేనైనా ఒక క్లారిటీ నేను అడుగుతున్నా, ఒక క్లారిటీ ఇచ్చే పరిస్థితిలో అతను ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సెపరేట్ అయినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మొత్తం ఇప్పటి వరకు సంపాదించిన మా 5 ఏళ్ల జీవితంలో మేమిద్దరం కలిసి ఎంత సంపాదించామో మొత్తం అతనే తీసుకున్నాడు. ప్రాపర్టీస్ అన్నీ అతని పేరు మీద పెట్టుకున్నాడు. సర్వం అతని దగ్గరే ఉన్నాయి. ఈవెన్ నా మంగళసూత్రం, నా నల్ల పూసల చైన్ కూడా అతని దగ్గరే ఉన్నాయి. అతను ఏమంటాడంటే ఇప్పుడు నాకు బ్రాండ్ అసైన్ చేసుకున్న రోజు లీగల్గా మేము ఇద్దరం కూర్చొని లీగల్గా చేసుకున్నాం, అది ఓకే. ఇప్పుడు జనవరి నుంచి నేను సంపాదించడం మొదలు పెట్టాక నేను ఆ రోజే అతనికి ఏం చెప్పానంటే, మేమిద్దరం ఇలాగే మాట్లాడుకుంటాం జనరల్, నువ్వు చేయలేవు, నీ సంగతి నాకు తెలుసు, నీకు పని అవ్వట్లా, సో మళ్ళీ నన్ను లాగుతావు, నేను మళ్ళీ దానికి కష్టపడతా, మళ్ళీ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు నువ్వు తీసేసుకో, నీకు మళ్ళీ బుద్ధి పుట్టిద్ది, నా మీద రౌడీజం చేస్తావు, నన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తావు, అది లాక్కోవడానికి ప్రయత్నిస్తావు, నీ బుద్ధి ఇది కదా, ఇంకెందుకు, నువ్వే ఉంచుకోవచ్చు కదా, అది నువ్వే రన్ చేసుకో, నాకు వద్దు అని అన్నారు. నేను అన్నాను, నాకు మెసేజెస్ ఉన్నాయి మ్యామ్ మా ఇద్దరివి, నేను తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించా అని పెట్టాడు. అతను సంతకాలు పెడతా డాక్యుమెంట్స్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర, అతనే పెట్టాడు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్, అతనే సంతకాలు పెడితే నాకు వీడియోలు పెట్టాడు, ఇది నీకే చెందింది, నువ్వే కష్టపడ్డావు, ఇలా పెట్టి మళ్ళీ ఇప్పుడు తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టింది అంటాడు. ఈ పర్సనాలిటీకి ఆ పర్సనాలిటీకి సింక్ లేదు, కాంట్రడిక్షన్ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇతను ఆ తర్వాత నెంబర్స్ పెరిగాయి, కౌంటర్స్ పెరిగాయి. ఇప్పుడు ఉప్పుల్ బాలు గారితో క్యాంపెయిన్ స్టార్ట్ అయింది, రకరకాల క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాను నేను, వర్క్ అయింది, కౌంటర్స్ పెరిగి బుద్ధి పుట్టింది, మళ్ళీ కావాలి 3 నెలల క్రితం మిమ్మల్ని కలిసాడు. నాకేం చెప్తున్నాడు డైరెక్ట్ గా, నేను బిడ్డను చూపించేదాన్ని రోజు, నేనేమనుకునేదాన్ని అంటే మేము విడిపోయి విడివిడిగా ఉంటున్నా కూడా బిడ్డకి తండ్రి అవసరం కదా, సరే నా దగ్గర ఇంత చండాలంగా చేసినా బిడ్డ దగ్గర చేయడేమో, మళ్ళీ అనుకున్నా ఛాన్స్ ఇద్దాం, మారుతాడేమో, బిడ్డ మోహన్ చూసైనా మారుతాడేమో. ఏమీ లేదు, వచ్చేవాడు పక్కన ఆంటీలకు కనిపించేలాగా షర్ట్ ఇప్పుకొని బిడ్డను ఎత్తుకొని పరుగులు పెట్టేవాడు అటు ఇటు. బిడ్డ పుట్టాక బిడ్డని అన్న అని పిలవాలని చెప్పాడు నాకు. వీడు పెద్దయ్యాక నన్ను అన్న అని పిలవాలి, నాన్న అని పిలవకూడదు అని చెప్పాడు. ఆయన ఏజ్ బయటికి రాకూడదు, బ్రో అని పిలవాలంటే బిడ్డ. నాకు అసలు ఎంత డిస్గస్టింగ్ అనిపించింది అంటే, నేను అతన్ని అడిగా, మహేష్ అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, మహేష్ తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు, తండ్రి ఒక్కడే ఉంటాడు మహేష్, నిన్ను కాకుండా తండ్రి అని వాడు ఎవరిని పిలవలేదు, నువ్వు అలా ఎలా వద్దంటున్నావు అంటే, నన్ను బ్రో అని పిలవడం నువ్వు అలవాటు చేయాల్సిందే, లేకపోతే నాకు కుదరదు, నాతో మాట్లాడుతున్నాను. డెఫినెట్లీ నీచమే ఇది, ఇట్లా ఉంటారు కన్న బిడ్డని బ్రో అని పిలవటం ఘోరం. అయితే ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటండి? 1.5 years కదా బాబు. నా బాబు చాలా హ్యాపీగా ఉన్నాడు. అంటే నాన్న అడగటం తెలియదు అనుకోండి, అటాచ్మెంట్ లేదు. ఇప్పుడు నన్ను అడగడా చెప్పండి, నేను ఒక రోజు కనిపించకపోతే అమ్మ అమ్మ అని రూమ్ లో ఎత్తుక్కుంటాడు, మా అమ్మని కొడుతుంటాడు, అమ్మేదని. తండ్రిని ఎందుకు అడగట్లేదు అంటే అటాచ్మెంట్ లేక. పిల్లలకేం తెలియదు అని అసలు మీకెలా అని మీరు అనుకోరు మ్యామ్, మనం అనుకోం, ఎందుకంటే పిల్లలకి అన్ని తెలుసు. అంతకు ముందు అసలు వాడికి మాటలు వచ్చిన కొత్తల్లోనే ఈ అబ్బాయి వీడియోలు యూట్యూబ్ లో పెట్టుకొని పద్దాకా చూసుకుంటుండేవాడు, వ్యూస్ పెరుగుతాయి అనేవి, రియల్ వ్యూస్. అబ్బాయి వీడియోలు అబ్బాయి చూసుకునేవాడు కూర్చొని, నేను కలుసుకున్నప్పుడు అక్కడ కూర్చొని మా నాన్న ఇట్లా చూపించేవాడు, 2 చేతులతో ఇలా కొట్టుకునేవాడు,
మా అని, మా నాన్న అని, ఆ మాట అన్నా కూడా వీడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కదా మా ఇద్దరిని. అసలు వాడు మమ్మల్ని ఏం చేసినా నాకు పర్లేదు మ్యామ్. ఎందుకంటే నేను ఒక పావు కన్నా నీచమైన వ్యక్తితో పోరాడుతున్నా. పావులు నయం, ఇంకా ఏదో ఒక పాయింట్ లో అయినా నీట్ గా పడుకుంటాయి, లేకపోతే ఏదో ఒకటి చేస్తాయి. ఇతను నా ముందు కూర్చొని ఇదంతా నీది, ప్రకాష్ రాజ్ లాగా సినిమాల్లో ఇదంతా నీకే సొంతం అని చెప్పి వెనక్కి వెళ్ళి లాయర్లతో నోటీసులు పంపించడం, లిటిగేషన్స్ పెట్టడం, నా బిజినెస్ లో ఈ ఫ్రాంచైజ్ ఓనర్స్ తో దూరి కుమ్మక్క అవటం. ఇతనితో కుమ్మక్కయ్యే వాళ్ళకి తల్లి, చెల్లి, అక్క వీళ్ళెవరు ఉండరేమో. ఇప్పుడు ఫ్రెండ్ పెళ్ళంతో పడుకున్నాడు అతను. తెలిసిందా ఆయనకు? తెలుసా వాళ్ళ హస్బెండ్? ఆబ్వియస్ గా మీరు బయట పెట్టేశారనుకో. ముందే తెలుసు. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా? ఇప్పుడు లేరు, విడిపోయారు. తెలుసు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళతో తిరిగే వాళ్ళందరూ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మనం ఇందాక వాల్యూస్, ఎథిక్స్ అనే పాయింట్ మాట్లాడుకున్నాం. అసలు ఏ ఫ్రెండ్ అయినా మళ్ళీ వాడితో మాట్లాడతాడు. కాపు కాస్తున్న ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ నిజంగా మీరు నాతో వస్తే నేను కొడతా చెప్పు తీసుకో. సరే వీడు ఓకే, వీడు ప్రూవెన్, వీడు ప్రూవ్ అవ్వకుండా వెనకాల ఉన్నారు కదా. ఓకే, గుడి పక్షులండి. ఎండ్ ఆఫ్ ది డే నేను కాపు కాస్తాను ఇలా చెప్తున్న మగాళ్ళు ఆడది లేకుండా పుట్టారా? నేను అలాగే చేస్తాను, నువ్వు అలాగే చెయ్యి అని కూడా చెప్తున్నారట. నేను నా భార్యను వదిలేసాను, నువ్వు నీ భార్యను వదిలే. అంటే అతను ఏమంటాడంటే మ్యామ్, నాతో అయితే నువ్వు కూడా అబ్బాయిలతో తిరుగు. అంటే ఇంత పొసెసివ్ పర్సన్ మరి తిరిగితే ఓకేనా? మారాడు. ఎప్పుడైతే ఈ ఓపెన్ అయిందో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ ఏంటంటే నా బాడీ లావ్ అవడం. ఈ రోజు మీరు నన్ను చూస్తున్నారు, దానికి నేను ఇంకా 27 kgs ఎబో ఉన్నా. అతను నాతో మాట్లాడిన రోజు అతను ఒక మనిషి, ఒక ఫ్రెండ్ గాను ఫెయిల్ అయ్యాడు, ఒక హస్బెండ్ గాను ఫెయిల్ అయ్యాడు, ఒక బాయ్ ఫ్రెండ్ గాను ఫెయిల్ అయ్యాడు. అతను ఇన్ని రోజులు దేనికి వెయిట్ చేశాడంటే, నేను నా వీక్ మూమెంట్ ఎప్పుడు దొరికింది, నా జీవితాన్ని ఇప్పుడు దొంగతనం చేసేద్దాం కంప్లీట్ గా. దానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఎవరంటే వాళ్ళ నాన్న. అతను అసలు ఆ సపోర్ట్ ఏంటి మ్యామ్, నాకు అర్థం కాదు. అతని జీవితం పోతోంది, మనవడి జీవితం పోతోంది. సరే కోడలను వదిలేయండి, కోడలు ఎప్పుడు థర్డ్ పార్టీనే, ఎప్పుడు ఓన్ చేసుకోరు. చాలా ఫ్యామిలీస్లో ఇది ఉంటుంది. మనవడు పోతున్నాడు అనేది కూడా లేకపోవటం ఒకటేనా? అటాచ్మెంట్ లేదు బేసిక్గా. మ్యామ్ అతను నా ఎఫ్ఐఆర్ ఉండిద్దు మ్యామ్, నేను ఉమెన్ పిఎస్ లో ఇచ్చింది. అతను ఎంత క్యారెక్టర్లెస్ పర్సన్ నేను ఒక్క మాటతో మీకు చెప్తాను. వాళ్ళ అమ్మని నేను ప్రాస్టిట్యూట్ అని ఎఫ్ఐఆర్ లో రాశానని అబద్ధాలు చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ గురించే కాదు మ్యామ్, నిజంగా అతనితో తిరుగుతున్న ప్రాస్టిట్యూట్స్ కూడా నేను ఈ రోజు ప్రాస్టిట్యూట్ అని సంబోధించలే. వాళ్ళ బిజినెస్ ఏమో అన్నాను కానీ వాళ్ళ నా వర్డ్ వాడి నేను ఎప్పుడు సంబోధించలే. అతనే చెప్పాడు నాకు, అతనితో తిరుగుతున్న బిగ్ బాస్ ఆర్టిస్టులను చూపించి ఇది ప్రాస్టిట్యూషన్ చేసిద్ది, దీనికి నేను ఇన్ని డబ్బులు ఇస్తున్నా, అందుకే నా దగ్గరకు వస్తుంది, దీని మీద ప్రేమ ఉందని అనుకోకు. ఇంత నీచమైన క్యారెక్టర్ ఏంటి? పోనీ మీరు ఇంత చక్కటి పిల్ల, చక్కటి అందమైన పిల్ల, పోనీ అనాకారి అయితే ఏదో చేస్తున్నాడు అనుకోవచ్చు, ఏంటి అంత లస్ట్ ఆ వ్యక్తికి? కూడా పద్మిని, డెలివరీస్ అయిన తర్వాత ఏ అమ్మాయినా లావ్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు దాన్ని ఎలా చూడాలి? ఏ కోణంలో? ఏ భార్య అయినా ఇప్పుడు చిన్న పిల్లల్ని ఒక 1 year వరకు అలా ఉంటుంది. అసలు 1.5 year అసలు ఎట్లా అడ్రస్ చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అయితే గౌతమి గారు, సోషల్ మీడియాలో మీ మీద నెగటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి, పాజిటివ్ ఉంది, నెగటివ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి. చూసారా మీరు? ఆబ్వియస్ గా నేను అసలు కామెంట్స్ పెద్దగా చూడలేదు మ్యామ్, కానీ మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? యాక్చువల్గా ఏమైందంటే మ్యామ్, ఒక రోజు జనరల్ గా నన్ను ఎక్కువ మంది ఏం అడుగుతున్నారంటే, ఎక్కువ పాజిటివ్ వస్తుంది, ఎక్కువ పాజిటివ్ ఉంది, ఏంటి నీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ లో చదువుకున్న ఫ్రెండ్స్, తిని చాలా పాజిటివ్ హ్యాపీ పర్సన్, తినకి ఎందుకు ఇలా అయింది అని. కానీ ఒకసారి మేము ఒక పోస్ట్ కింద అనలైజ్ చేస్తే నెగిటివ్ కామెంట్, సేమ్ కామెంట్ రిపీటెడ్ గా ఉంది. అలా ఎప్పుడు ఉండిద్ది అంటే బాట్స్ పెట్టినప్పుడు, అవి ఏంటంటే డబ్బులు ఇచ్చి పెట్టిస్తారు, అదైతే జరిగింది. అండ్ అసలు ఈ మీడియాకి రావటం అనే స్టెప్ కూడా జనవరిలో మేము సెపరేట్ అయితే ఆగస్ట్ లో వచ్చాను నేను మీడియా. అసలు రావటానికి కూడా ఎందుకు స్టార్ట్ అయిందంటే మ్యామ్, నేను ఒక మంచి యాంకర్ కి ఇంటర్వ్యూ ఇచ్చా, దీని గురించి కాదు, మా బిజినెస్ గురించి. ఇప్పుడు బిజినెస్ మళ్ళీ నేను డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడు మన జనరేషన్ లో ఏంటంటే బ్రాండ్ కి ఒక ఫేస్ ఉంటుంది ఇంపార్టెంట్,
వాళ్ళు మనుషులతో ఇంటరాక్ట్ అవుతా ఏం జరుగుతుందో చెప్పడం ఇంపార్టెంట్. కరెక్ట్. అండ్ ఫస్ట్ నుంచి మేము ఆ కల్చర్ ఫాలో అయ్యాం. కమ్యూనికేషన్ ఉండింది బ్రాండ్ నుంచి. అవును. సో ఇప్పుడు అలా నేను ఇంటర్వ్యూ ఇచ్చానని అతనికి అవ్వక ఆ రవివర్మ అనే ఒక అతని నెంబర్ ఉంది నా దగ్గర. ఆ యాంకర్ గారికి కాల్ చేసి అసలు ఆ అమ్మాయిని నువ్వు ఎలా ఇంటర్వ్యూ చేస్తావు, ఎంతెంతో రెప్యుటేషన్స్ ఉన్న వాళ్ళని చేసిన నువ్వు ఇష్యూ అంతా స్టార్ట్ అవ్వక ముందు ఇది అసలు ఒక క్యారెక్టర్ లెస్, ఒక వాల్యూస్ లెస్, ఒక వేస్ట్ ఫెలో ఒక అమ్మాయిని నువ్వు తీసుకొచ్చి నువ్వు ఎలా ఇంటర్వ్యూ చేసావమ్మా, ఎలా చేసావు? నేను భీమవరం రాజులు నేను చాలా పెద్ద సినిమాలు ప్రొడ్యూసర్గా చేశాను, నా పేరు రవివర్మ, నా దగ్గర అతని నెంబర్ ఉంది, ఎలా తీసుకున్నావు ఆ అమ్మాయిని అని యాంకర్ కి అడిగి ఇక్కడ వరకు దొంగ దొరకల, ఇక్కడి నుంచి దొంగ దొరుకుతాడు. ఏం చెప్పాడంటే ధర్మ చాలా మంచోడు. ఎవరు అడిగారు? నన్ను ఇంటర్వ్యూ చేశారు. ధర్మ చాలా మంచోడు, జిమ్ ఇల్లు తప్ప ధర్మకేం తెలియదు, వాళ్ళ కమ్యూనిటీ బయట రోజు భోజనాలు పెడతాడు ఫ్రీగా, అసలు అతనికి ఉమెన్ హ్యాబిటే లేదు, ఈమె ఫేక్ ఎలిగేషన్స్ వేస్తుంది, అయినా మీరు వాళ్ళ బిడ్డ గురించి అడిగారు, తండ్రి లేకుండా బిడ్డ వస్తాడా? బిడ్డ గురించి అడిగిన వాళ్ళు తండ్రి గురించి అడగరా? ధర్మ లేకపోతే ఉందనుకుంటున్నారా? ధర్మ ఏంటది, నేనంట ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇతన్నంట బయటేసానంట మా బ్రాండ్ నుంచి. అసలు అదే నేను ట్రిగ్గర్ అయిన మూమెంట్. ఎందుకంటే ఇతను అట్లాంటోడే, వాళ్ళ ఫ్రెండ్స్ వైఫ్లతో పెట్టుకునే రూడ్ అది. ఇతని ఫ్రెండ్స్ నాకు ఎవరు అలాగ అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎండ్ నుంచి అలాంటి ఇంటరాక్షన్ ఎప్పుడూ లేదు. అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్స్ట్రీమ్ గా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. రేపిస్టులు ఉన్నారు వీడి ఫ్రెండ్స్ లో, రేప్ కేసులు పడ్డోళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్ లో, కానీ వాళ్ళు కూడా ఏ రోజు నాతో మిస్బిహేవ్ చేయలేదు. అసలు కనీసం ఎక్కువ మాట్లాడటం కూడా ఉండేది కాదు మ్యామ్. అక్కాను వదినాను అనేవాళ్ళు, ఎలా ఉన్నావు అక్క, ఎలా ఉన్నావు వదిన, బాబు ఇప్పుడైతే బాబు అన్నాడు, ఇంతకుముందు అయితే ఆల్ ఓకేనా, ఇంతే, ఇంకా ఇంతకు మించి ఇంటరాక్షన్ లేదు. అలాంటి నన్ను అతని ఫ్రెండ్ ఒక అతన్ని ఎఫ్ఐఆర్ పెట్టి మా ఇద్దరికి చెప్పాడు. ఆ రోజే నేను ట్రిగ్గర్ అయ్యా. నాకు ఆ రోజు ఏమర్థమైందంటే ఇతని కంటే 10 వంతులు తెలివైందని నేను. నిజం అది. అండ్ నేను ప్రౌడే ఫీల్ అవుతాను నాకు తెలివి ఎక్కువ అని. వాళ్ళ అక్క చాలా సార్లు గౌతమి చాలా తెలివైన డాడీ, గౌతమి చాలా తెలివైన డాడీ, తెలివి లేదని కూడా నా మీద పడి ఏడిస్తే నేనేం చేయాలి? అంతే కదా. తెలివైన దాన్ని అంటే నేను చెడు వాటికి వాడట్లేదు కదా, వీళ్ళది ఇల్లీగల్ బిజినెస్. సో ఆ పాయింట్ లో యూ కేమ్ అవుట్ టు మీడియా. ఆ పాయింట్ లోనే ట్రిగ్గర్ అయింది మీకు. ఎందుకంటే మేడం నన్ను పర్సనల్ గా చంపేశారు వాళ్ళు. నా మీద వాడని అస్త్రం లేదు. పర్సనల్ గా వాళ్ళ నాన్న, అతను, వాళ్ళ ఫ్యామిలీ కలిసి నన్ను అన్ని విధాలుగా చంపేశారు. ఫైనాన్షియల్ గా జీరో, ఎమోషనల్లీ నన్ను జీరో చేశారు. నా బిడ్డ వల్లే మళ్ళీ నా ఎమోషనల్ గా నేను బ్యాలెన్స్ అయ్యా. లేకపోతే నేను సూసైడ్ వరకు వెళ్ళాను. నాకు పానిక్ అటాక్స్ అయినాయి. నాకు అసలు సూసైడ్ అనే కాన్సెప్టే నచ్చదు. అటెంప్ట్ చేశారా? అంటే ఆ థాట్స్ వచ్చేవి. అలా ఆ థాట్స్ అలాగా చేసాయి. రిగ్రెట్ అయ్యేదాన్ని. నాకు వస్తున్నాయి ఏంటి, నేను ఇంత పాజిటివ్ గా ఉంటాను, నాకు వస్తున్నాయి ఏంటి థాట్స్ అంటే నా మైండ్ నన్ను ఏమడిగేదంటే ఇంతకంటే చండాలం ఏముంటుంది లైఫ్ లో, ఎందుకు బతుకుతున్నావు, ఉపయోగం ఏంటి అనిపించేది. ఇంకొక కొన్నిసార్లు ఏమనిపించేది అంటే ప్రెగ్నెన్సీలో ఇలాంటి వరల్డ్ కి బిడ్డను తీసుకొస్తావా, నువ్వు చూస్తున్న నరకం చాలట్లేదా, ఇలాంటి వరల్డ్ కి తీసుకొచ్చి వీడిని తండ్రిని చేస్తావా, వీళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ ఆ బిడ్డను పెడతావా అని ప్రెగ్నెన్సీలో కూడా అనిపించేది. ముందు నుంచి తెలుసు అసలు అతనికి యాంగర్ ఇష్యూ అంటే మ్యామ్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు, కానీ మ్యామ్ ఇలా ఉమనైజర్ ఇంత ఇవన్నీ తెలియదు, ప్రెగ్నెంట్ అవ్వక ముందు తెలియదు. అసలు ఇంత ఓపెన్ అయిపోయి మ్యామ్ బేసిక్ గా నా ప్రొఫెషన్ లాక్కోవాలనుకోవటం కూడా తప్పు. నేను వైఫ్ నే అయి ఉండొచ్చు, తను కష్టపడి బిల్డ్ చేసుకుంది కదా ఇదంతా కూడా. దట్ ఇస్ హర్ ఐడియా. మ్యామ్ ఇప్పుడు అతను ఏమంటాడు, నేను డబ్బులు పెట్టా అంటాడు. డబ్బులు కూడా వాళ్ళ నాన్న ఇస్తే ఏం పెట్టలా, బయట నుంచి అప్పు తెచ్చాడు పెట్టాడా, మా దగ్గర నుంచే ప్రొడ్యూస్ అయిన తిరిగి కట్టాం. 1,00,000 కోట్లు పెట్టి రాకెట్లు వదులుతున్నారు, మేము సక్సెస్ అవుతున్నాయా? అంటే కోట్లు పెట్టి ఇప్పుడు అతను పెట్టాడు అని నేను అడ్మిట్ చేయట్లే. ఇక్కడ పెట్టింది అప్పు తీర్చింది మీరే. 1000 తీసుకున్నాడు అతను 10 పెడితే దాని మీద ఖచ్చితంగా 1000 రిటర్న్స్ తీసుకున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరైనా కూర్చోబెట్టి అతను ఏం సంపాదించాడు, ఏం చేయలేదు అంటే అతను అడగండి. అది డబ్బులు రాలేదనేది అయితే వాస్తవం, అబద్ధం. అది డబ్బులు రావటం వాస్తవం,
అతను అది ఎక్కడి నుంచి ఏం చేశాడో నాకేం తెలుసు. నాకు ఏ రోజైనా తెచ్చిచ్చాడా ఇంటికి, లేకపోతే నాకు ఏ రోజైనా నేను MBA అకౌంట్స్ అండ్ మార్కెటింగ్ నాది. నాకు అకౌంట్స్ చూసుకోవటం వచ్చు. నా చేతికి అకౌంట్స్ ఇవ్వడానికి ఇబ్బంది? ఇవ్వలేదా ఎప్పుడు? ఏ రోజు అంతకు ముందు ఇవ్వలేదు. ఏ రోజు మీకు తెలియదు అసలు ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి మీకు ఐడియా అస్సలు తెలియదు నాకు. తెలియదు. అసలు ఈవెన్ నా బ్రాంచ్ మేము జూబ్లీ హిల్స్ ఎక్స్క్లూజివ్ గా మా నాన్న దగ్గర డబ్బులు తెచ్చుకొని నేను 36 రోడ్ లో పెట్టుకున్న బ్రాంచ్. నా షేర్, నా బ్రాంచ్ లో 50% షేర్ నాకు తెలియకుండా అమ్ముకున్నాడు ఇతను. నా షేరే పేరు మీద అమ్మేసుకున్నాడు. 100% ఉంటే నా బ్రాంచ్ 50% అమ్ముకున్నాడు అతను. నాకు తెలీదు, మొన్నటి వరకు తెలీదు. అమ్ముకున్నాడని తెలుసు కానీ ఇంత హ్యూజ్ అమౌంట్స్ అమ్ముకున్నాడని తెలీదు. ఏం చేసేవాడు ఈ డబ్బులన్నీ? అది ఇప్పుడు ఈయన్ని వెనకేసుకు వస్తున్నారు కదా మేడం, వాడు ఏం సంపాదించలేదు అని వాళ్ళు చెప్పాలి ఏం చేస్తాడు. ఎందుకంటే అతనికే తెలుసు ఏం చేస్తాడో, నాకు అసలు ఎలా తెలుసు? నేను లా చదివింది కదా అంటున్నాడు. 25,000 మేము సంవత్సరానికి నా ఫీజు. దానికి మాకు వచ్చిన నెంబర్స్ కి సంబంధం. అయినా నాకు ఇన్స్టాగ్రామ్ మీద నెలకి 1,00,000 రూపాయలు మినిమం ఇన్కమ్ ఉండేది. నా దగ్గర అగ్రిమెంట్స్ ఉన్నాయి, యాప్స్ చేసుకున్నాయి నాతో. ఈ ఇన్కమ్ అంతా నా మీద నేను పెట్టుకున్నా. అతను తెచ్చి పెట్టింది ఏంటి నాకు? ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది పద్మిని, ఇలాంటి వాళ్ళ చుట్టూ ఉండే భజన బ్యాచ్ ఎందుకు ఈ భజన బ్యాచ్ డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళకి కూడా ఖర్చులకు కావాలి. ఇట్లానా ఇంత నీచంగా సంపాదించడం డబ్బులు, ఈ డబ్బులు వచ్చిన విచ్చలవిడితనము, ఫ్రీడము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, డబ్బు వల్ల దేనైనా కొనేయొచ్చు డబ్బుతో అని ఒక ఇదిలో బ్రతుకుతున్నారు. డబ్బు ఉంది, ఆమె ఏమీ చేయలేదు మమ్మల్ని, మేము ఎవరినైనా డబ్బుతో కొనేస్తాము. మాకు సాక్ష్యంగా నా చుట్టూ ఉండే భజన బ్యాచ్ ఒకటి ఉంది. వాళ్ళు పొద్దున్న లేస్తే తాగటానికి తినటానికి కావాలి కదా డబ్బులు, అలవాటు పడి ఉంటారు కదా. ఇలా సమాజం ఈ విధంగా తయారవుతుంది. దీనివల్ల ఆడపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. లేకపోతే మీరు ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలని అనుకుంటున్నారు? మేడం నాది అన్నది నాకు కావాలి, అతనిది అన్నది నాకు వద్దు. కానీ ఇక్కడ నాకు అతనికి లింక్ ఉంది. బిడ్డ వాళ్ళు బేబీని అడుగుతున్నారా కస్టడీకి? ఎలా అడుగుతున్నారంటే మ్యామ్, ఫుల్ కస్టడీ ఇస్తే అప్పుడు వాళ్ళు ప్రాపర్టీస్ ఇస్తారంట, బేబీని ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. సో అది ఎలాగో మీరు ఇవ్వరు కాబట్టి ప్రాపర్టీస్ వదిలేస్తారు, అదేనా థాట్ ప్రాసెస్? వాళ్ళకి ఇంతకీ బేబీ కాదు ఇంపార్టెంట్, ప్రాపర్టీ ఇంపార్టెంట్. ప్రాపర్టీ, అందుకే ఆ క్లాజ్ పెడుతున్నారు. మేడం ఇప్పుడు నాకు వాళ్ళ ప్రాపర్టీస్ వద్దు, నా బిడ్డకు కూడా వద్దు. మా నాన్నగారు వీళ్ళు నాకు పంపించిన నోటీసులు మాకేదో బీడు భూములు ఉన్నాయని రాశారు. మాకంత కర్మేం పట్టలేదు, మాకున్నాయి మాకు చాలు, వాళ్ళకి చాలు కానీ మాకు చాలు. నేను నా బిడ్డను బతికించుకోగలను, నా కష్టం నాకు వదిలితే. అది ఒకవేళ వదలలేదనుకోండి, నా తోకకు నిప్పంటిస్తే మొత్తం కాల్చేసి వెళ్ళిపోతా. నేను దేన్ని వదలను. నా తోకకు నిప్పంటించాక అన్ని కాలుస్తా, ఆఖరికి నా తోకను కూడా నేను ప్రొటెక్ట్ చేసుకొని నీళ్ళల్లో దాన్ని ముంచే వెళ్తా. ఎవరిని వదలను నేను. ఇప్పుడు ఇతను వెనక ఆ భజన బ్యాచ్ కూడా ఎందుకు లీగాలిటీకి ఇల్లీగల్ కి తేడా తెలుసుకోరు? ఒక వ్యక్తి వెనక భజన చేస్తున్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన దొంగతనంగా తిరుగుతున్న వ్యక్తి, ఇప్పుడు పోలీసులు వెతుకుతుంటే దొర కదా వీళ్ళన్నా, దొర. ముంబైలో ఎందుకున్నారు? అసలు ముంబైలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరిగెత్తాడు నిన్న. మీకు తెలియదు అసలు? ఇది ఒకటి ఉందా? పరిగెత్తడమే పక్కడో కూడా జరిగిందా? గెస్ట్ హౌస్ జంక్షన్ లో గెస్ట్ హౌస్ నుంచి ఏసీలో ఆఫ్ చేయి వెళ్దాం, ఫ్లైట్ టైం అయింది, ఈ రేంజ్ లో పరిగెత్తాడు. ఏంటి ఏం జరిగింది? ఫ్లైట్ ఉందో ఎత్తుకొని అరెస్ట్ చేస్తారని చెప్పారు. వచ్చేసింది న్యూస్ వచ్చింది. బాంబే వెళ్ళిపోయాడు. వెంటనే 2 రేపిస్టులు తీసుకున్నాడు, పక్కన వాళ్ళిద్దరిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మ్యామ్ వాడు నా దగ్గర నుంచి బ్రాండ్ లాక్కున్నా, నేను 2 నిమిషాల్లో వేరే బ్రాండ్ పెట్టుకుంటా. మరి ఎందుకు దాని మీదే ఉన్నారు? అది డెవలప్ ఎందుకున్నానంటే మ్యామ్, నేను డెవలప్ చేసుకున్న దాన్ని వాడు చేయలేడు అనే క్లారిటీ నాకు ఉంది. ఇట్స్ ఏ డ్రీమ్ కదా, ఇట్స్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్. తను కష్టపడి బిల్డ్ చేసుకున్న ప్రాజెక్ట్, దాని నుంచి ఫైనాన్షియల్ సోర్స్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. తను కష్టపడింది కదా, షీ హాస్ ఎవ్రీ రైట్ ఇన్ దట్ కదా. ఇంకొకటి కూడా ఉంది మ్యామ్, నాకు జనవరిలో నన్ను లాగారు. నేను క్విట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది అప్పటికి. నేను క్విట్ అయ్యాక నన్ను లాగారు. నా ఫ్రూట్స్ తిన్నారు, నా కష్టం తిన్నారు, అన్ని తిని కూడా నాకు ఒక్క రూపాయి కూడా నాకు తిరిగి ఇవ్వకుండా కొన్ని కోట్లు తీసుకొని నన్ను మళ్ళీ లాగారు. మళ్ళీ లాగి బయటికి తంతే ఏంటి మ్యామ్ ఇది? ఇంకా నేను ఈ పాయింట్ లో కూడా నాకు నేను స్టాండ్ తీసుకోకపోతే అసలు నా లైఫ్ కి నేనేం సమాధానం ఇచ్చుకోవాలి మ్యామ్? నేను జనవరిలో లాగినప్పుడే చెప్పా, నువ్వు ఇది బిజినెస్ చేయలేవు,
నాకు వచ్చాడు మ్యామ్ ప్రెగ్నెన్సీలో నా దగ్గరికి వచ్చి, గుంటూరులో నేను దాబా పెడుతున్నా, ఇంక నీది అయిపోయింది, నీకు పోటీ నేను, చూడు సంవత్సరంలో ఎన్ని బ్రాంచులు పెడతాను, 11 నెలలు రెంట్ కట్టి తీస్తాడు. ఎవ్వరు రాక పెట్టాడైతే. పెట్టాడు. ఆ తర్వాత రియలైజేషన్ వచ్చింది, అమ్మో ఇది నేను చేయలేను, దీన్ని లాక్కోవాల్సిందే, ఇన్నాళ్ళు ప్రేమ పెయింట్ వేసా, ఇప్పటి నుంచి కొత్త పెయింట్లు వేయాలి. ఫైనాన్షియల్ గా ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమీ లేకుండా చేస్తున్నారు. ఫైనాన్షియల్ గా అంతా వాళ్ళు తీసుకొని తిను బిల్డ్ చేసింది కూడా తినది కాదు అన్నట్టు క్రియేట్ చేసి చేస్తున్నారు. రైట్. ఇప్పుడు మరి మ్యూచువల్ కి వస్తే మీరు ఒప్పుకుంటారా? 100% మ్యామ్. మీకు వదిలేయాలి, మీరు ఏదైతే మీరు బిల్డ్ చేస్తారో అది మీకు వదిలేయాలి, మ్యూచువల్ వస్తే మ్యూచువల్ ఇచ్చేస్తారు. అసలు కాదు మ్యామ్, ఇప్పుడు మీ ఫోన్ ఉంది, నేను పట్టుకుంటా, మీరు వచ్చి ఈ ఫోన్ నీకు ఇస్తాలే, నువ్వు బాధపడకు, నీ ఫోన్ నీకు ఇచ్చేస్తారు. కామెడీగా ఉంది. నాకు వచ్చి చెప్తారు మ్యామ్, నా మాదాపూర్ బ్రాంచ్ నాకు ఇస్తారంటే ఇల్లు. అసలు నిజంగా మ్యామ్, నిజంగా ఇలాంటి వీళ్ళ తండ్రి, నేను ఇన్ని రోజులు దీని గురించి మాట్లాడాల, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లీగల్ దందా నడుపుతున్నాడు, నేను ప్రూవ్ చేస్తా, గవర్నమెంట్ ఇది పట్టించుకోవాల్సిందే. ఎటువంటి ఇల్లీగల్ దందా? సంత, పశువుల సంత మీద వాళ్ళు నెలకి 40 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ఇల్లీగల్ బిజినెస్, వాళ్ళకి లైసెన్స్ ఉంది, వాళ్ళ పేరు మీద కాదు, వేరే వాళ్ళ పేరు మీద లైసెన్స్ పెట్టుకొని ఇల్లీగల్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర వీళ్ళ మనుషులు ఉంటున్నారు, పోలీసులు ఉండే చెక్ పోస్టుల దగ్గర వీళ్ళ మనుషులు దేనికి ఉంటారు? అడ్రస్ టు నారా లోకేష్ కి అడ్రస్ చేయాలి, ట్వీట్ చేయాలి, పెట్టాలి, ఇలా జరుగుతుంది అండ్ ప్లస్ నాకు అన్యాయం జరిగింది అని. ఇప్పుడు వాళ్ళు మ్యామ్ వచ్చిన లీగల్ బిజినెస్ లాక్కోవాలి అని ఉన్నాళ్ళు, అసలు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు కదా మ్యామ్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ బిగ్ స్టేట్, అక్కడ వాళ్ళంత ఓపెన్ గా రోడ్డు మీద నించొని చెక్ పోస్టుల దగ్గర మాకు డబ్బులు కట్టాల్సిందే, లేకపోతే వదలని ఎంతమంది లారీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టారు వీళ్ళు. అంటే లారీ డ్రైవర్ల జీవితం అంత చీపా వీళ్ళకి? ఎంత మందినో మేము లాక్కొచ్చి కొట్టారు సంతలో నా ముందు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే లాక్కొచ్చి కొడతారు. అంటే చిన్న జీవితాలు, పోలీసులకు డబ్బులు ఇచ్చుకోలేరు, లేకపోతే రోడ్డు మీద నుంచి వీళ్ళని ఎదుర్కోలేరు అనే పాయింట్ లో తక్కువ డబ్బులు ఉంటే ఇంత హింస పెడతారా మ్యామ్? ఏంటి డబ్బు? వాళ్ళకున్న డబ్బుతో ఏమన్నా 10 మందికి భోజనాలు నడుస్తున్నాయి ఆ రోజు? దీని మీద ప్రూఫ్స్ ఉన్నాయి? 100% ఉన్నాయి మ్యామ్. బయట పెడతారు దీని అసలు నేను ఆ బిజినెస్ గురించి ఖచ్చితంగా బయట పెడతాను. ఎందుకంటే ఒక ఇల్లీగల్ బిజినెస్ చేసుకునే వాళ్ళ నాన్న నా కొడుకు జీవితం నాశనం చేస్తా, నా జీవితం నాశనం చేస్తా, మళ్ళీ నా మీద వాళ్ళ కొడుకుని ఉసిగొలుపుతున్నాడు. వాళ్ళకున్న ఇదేంటంటే వాళ్ళ సంతలో వర్కర్స్ చూపించుకొని, లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చే ఆఫీసర్స్ చూపించుకొని, ఒక ఆడపిల్లని నన్ను వీళ్ళందరూ కలిసి ఈజీగా ఒక 200 పీపుల్ నన్ను టార్గెట్ చేస్తుంటే రోజు 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 నేనైతే గివ్ అప్ చేయను మ్యామ్. సంత అంటున్నావు కదా గౌతమి, ఎంత సంపాదిస్తారంటే ఒక సంతలో? అదే నెలకి 40 లక్షలు అంటున్నారు కదా ఒక సంతలో, ఒక 40 lakhs పర్ మంత్. మ్యామ్ విజిలెన్స్ రైడ్ చేయమనండి, దొరుకుతారు 100% మ్యామ్. ట్యాక్స్లు ఎంత కడుతున్నారు తీయమనండి, లిక్విడ్ క్యాష్ ఎక్కడ దాచారు తీయమనండి, రైడ్ చేయమనండి వాళ్ళ సంత మీద. ఎక్కడ పెడుతుంటారు లిక్విడ్ క్యాష్ అంతా? వాళ్ళ కబోర్డ్స్ అంతా డబ్బులే ఉంటాయి మ్యామ్. సంత ఎక్కడ చూసారా మీరు? నేను చూసా మ్యామ్. వాళ్ళ కబోర్డ్స్ అంతా సినిమాల్లో ఉన్నట్టు ఇలా ఓపెన్ చేస్తే మొత్తం క్యాష్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా ఒక ఇల్లీగల్ బిజినెస్ చేస్తా, ఒక ఇల్లీగల్ సిస్టమ్ సెట్ చేసుకున్నారు. అది లీగాలిటీగా చేసినోడే గొప్పోడు నా దృష్టిలో. అవును. ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ట్యాక్స్లు కడతా ఒక రేంజ్ లో ఉండే వాళ్ళు, ఎప్పుడంటే వాళ్ళకి లీగల్ గా ఓపెన్ గా చేసుకోగలిగిన వాళ్ళు. కనీసం నువ్వు డబ్బులు సంపాదించుకునేదే నువ్వు లీగల్ గా చేయలేవు. దేనికి ఒక ఆడపిల్ల మీద, ఒక చిన్న బిడ్డ మీద ప్రతాపాలు చూపిస్తున్నారు మేడం వీళ్ళు? దేనికి చూపిస్తున్నారు? నేను ఈ రోజు కూర్చోడానికి ధర్నాకైనా నేను రెడీగా ఉన్నాను మేడం. మీకు థ్రెట్ ఉంది, లైఫ్ థ్రెటనింగ్ థింగ్ కూడా ఉంది వాళ్ళ నుంచి అని చెప్పడం కూడా ఇంటర్వ్యూస్ లో నేను చూసాను. భయం ఏం లేదా మీకు? నాకు పోయింది మేడం. మరి బిడ్డ విషయంలో అయినా మీరు భయపడాలి కదా. అంటే మేడం నా బిడ్డ కోసం నేను బతికే ఉంటా, ఆ మాత్రం బేసిక్ సెక్యూరిటీ నాకు నేను పెట్టుకున్నా. నా బిడ్డ జోలికి వచ్చే వరకు వాళ్ళని నేను ఎదిరించలే. ఈ రోజు ఫస్ట్ వాళ్ళ లక్కొచ్చి నా బిడ్డ 5 ఏళ్ళ లోపు చచ్చిపోతాడండి. జాతకాలు చెప్పించిందంటావా?
ఇతను అంటాడు, మా అక్క గురించి మా అమ్మ గురించి మాట్లాడితే మీ ఇంట్లో ఆడపిల్లలు ఎదురింట్లో ఆడపిల్లలు కాదా? ఇంటర్వ్యూ అయిన తర్వాత మీతో ఏమైనా డిస్కషన్ అయిందా? వేరే వాళ్ళకి చెప్పుకుంటాడు. వాళ్ళ మీకు అమ్మ ప్రాస్టిట్యూట్ అంటాం, అబద్ధం మేడం, నేను రాసిస్తా. ఒక ఇంట్లో సంసారం చేసుకునే ఆడదాన్ని అలాంటి మాటలు నేను ఎందుకు మాట్లాడతాను? వాళ్ళ కల్చర్ అన్నది. జాతకాలు చూపిస్తే జాతకాల్లో 5 నెలల్లో పిల్లోడు చనిపోతాడని అని ఉందంట. నర్సరావుపేటలో అఘోరా అంట, మరి ఆయన ఎవరో నాకు తెలీదు. నేను ఆమె చెప్తే అతన్ని తీసుకురండి వదిన, నేను మాట్లాడతాను. ఒక చిన్న పసి బిడ్డ గురించి అలా ఎలా మాట్లాడాడంటే ఎదురు కూర్చొని అంటది, నీకు తెలియదు ఆయన నోరు పవరు. ఆయన చెప్పాడు కాబట్టి ఒకళ్ళు కాలు ఇరిగింది, ఆయన చెప్పాడు కాబట్టి ఒకళ్ళు చచ్చిపోయారు యాక్సిడెంట్ లో, అందుకే చెప్పించుకొచ్చావా అని అడిగాను. అలా చెప్తే చెడు జరిగిద్దని తెలిసే నువ్వు వెళ్ళి నా బిడ్డ గురించి చెడు చెప్పించుకొచ్చావా అని అడిగా. అడిగితే ఇంక వెంటనే వాళ్ళ అమ్మ వచ్చేసింది పిక్చర్ లోకి. మా అమ్మాయి చాలా అమాయకురాలు, మా అమ్మాయికి ఏం తెలియదు. ఎవరైనా జాతకాలు చూపిస్తారు కానీ వచ్చి నీకు చెప్తారా చెప్పు? నీకు చెప్పిందంటే ఎంత అమాయకురాలు అది. ఇక్కడ కూడా వాళ్ళ అమ్మాయికి కేజీఎఫ్ ఎలివేషన్. ఇంకా ఆమె చేసే చెడులో కూడా వాళ్ళ అమ్మ ఎంతసేపు చాలా మంచి మదర్ మేడం, నేను డినై చేయను. షీఈస్ వెరీ నైస్ మదర్. ఐ ఎన్వీ దే హ్యావ్ దట్ మదర్. అంత వెనకేసుకొస్తుంది, అంత పరితపిస్తుంది వాళ్ళిద్దరి కోసం. కానీ ఆవిడ వీళ్ళిద్దరిని సరిగ్గా పెంచుకోవటంలో ఫెయిల్ అయ్యారు, 100% ఫెయిల్ అయ్యారు. పొద్దున్న లెగిస్తే అతని ఫుడ్ మీద, అతని కేర్ మీద ఆవిడ అంత కేరింగ్, అంత ప్రేమ ఉన్న ఆవిడ వాల్యూస్ అనేది ఎందుకు మిస్ అయ్యారు నాకు అర్థం కావట్లా. బయట ఆడపిల్ల, నా సొంత ఆడపిల్ల అని ఆవిడ సర్పంచ్ చేసింది 5 సంవత్సరాలు, చెప్పుకుంటుంది. మరి ప్రూఫ్ ఏది? నీ ఇంటి ఆడపిల్ల నేను ఇంకా డైవర్స్ అవ్వలేదు, ఎందుకు ఎక్కాల్సి వస్తుంది? నువ్వేం చేస్తున్నావు? న్యాయం ఇక్కడ సర్పంచ్ గా ఏయో చేసే ఉంటావు కదా, మరి ఇక్కడేం న్యాయం చేస్తున్నావు? ఒక పెళ్లి, ఒక లైఫ్ థ్రెటనింగ్ వరకు కూడా వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తుంది సమాజము? సో ఇప్పుడు బాంబేలో అతను ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఇంకా తీసుకురావాలి అని మరి పోలీసులు ఏంటి అక్కడి నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. నిన్నేమని బెదిరిస్తున్నారంటే, మా ఇన్స్పెక్షన్ టీం వెళ్తే బ్రాండ్ నుంచి, మేము కుక్క మాంసం అమ్మి మీ బ్రాండ్ పరువు తీస్తాం, మీ బ్రాండే లేకుండా చేస్తాం. వెంటనే ఇంక మా షెఫ్లను వచ్చేయమన్నా నేను, ఉండకండి అక్కడ, వచ్చేసేయండి. వాళ్ళని థ్రెటనింగ్ పద్దాక వచ్చేసేయమన్నా. వచ్చేసేసాక ఇంకా అందరికి ఫోన్లు చేసి పొగబెట్టగానే పందికొక్కులతో పాటు పాములు కూడా బయటకు వస్తున్నాయి. ఇంక వీళ్ళందరూ పెద్ద మగాళ్ళు అనమాట. తల్లి చెల్లి ఫీలింగ్స్ లేని మగతనాన్ని ఫీల్ అవ్వాలి ఇప్పుడు నేను మగాడిని మగాడిలా చూస్తా. ఏ రోజు చూస్తా అంటే తల్లి చెల్లి వాల్యూస్ ఉన్నోడిని చూస్తా. ఇప్పుడు వాడు వెళ్ళి బెస్ట్ ఫ్రెండ్ తో పడుకున్నోడికి అంత కాపు కాస్తున్నాడంటే వాడికి ఏం వాల్యూ ఇవ్వాలి? మీకు ఎలా తెలిసింది బెస్ట్ ఫ్రెండ్ తో? వాళ్ళ చాట్స్ చూసాను మేడం, వాళ్ళ వాట్సాప్ చాట్స్ చూసాను. ఏమని మాట్లాడుకున్నారు? ఫ్రెండ్ లేనప్పుడు రమ్మని అమ్మాయి పద్దాక. అసలు హైలైట్ ఏంటంటే పాపం ఎప్పుడైనా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ గో త్రూ అని కొన్నాళ్ళకి నవ్వు వస్తుంది. హైలైట్ ఏంటంటే పాపం అతన్ని ఇతనికి హెల్ప్ చేస్తున్న మగ జాతి ఉంది కదా, వాళ్ళు మగాళ్ళు కాదు నా దృష్టిలో, డిఫరెంట్ బ్యాచ్. వాళ్ళందరికీ ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళందరూ ఫేస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ పిల్లలందరూ వేరే వాళ్ళతో ఉండాలి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇతని బెస్ట్ ఫ్రెండ్ అంత గోత్రు అయినా కూడా వీళ్ళు వాడికి కాపు కాస్తున్నారు కదా, వీళ్ళందరి కుటుంబాల్లో అలాంటి పెంట జరగాలి నేను కోరుకుంటున్నా. ఇది ఒక తల్లిగా నాకు జరిగిన అన్యాయానికి, పడిన బాధకి అర్థమవుతుంది పెయిన్. అప్పుడు శాపం పెడుతున్నా వీళ్ళకి. ఆ శాపం అనేది పవర్ఫుల్ అయితే చూడాలి. వీళ్ళు ఈ ఫ్రెండ్ కి మేము అతను అంత అన్యాయం చేసి ఆ అమ్మాయి ఇంటికి అతని ఫ్రెండ్ అంటే ఇప్పుడు మహేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఆ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, వీళ్ళిద్దరికి ఎఫైర్. వీడే ఫోన్ చేసి నువ్వు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళు, అక్కడ ఒక పార్సిల్ వస్తుంది నా కోసం తీసుకో అని చెప్తే బేబీ సినిమా క్లైమాక్స్ లా ఉంటది ఇది. వీడు వెళ్తాడు, ఫుల్ వర్షం, ఈ పాప ఇక్కడ కారులో తిరగదు, ఈ పాప హౌస్ వైఫ్, ఏం చేయనంది ఫస్ట్. పాపం ఎక్కడ కారులో తిరిగిద్దో, అదే కారులో ఎక్కడ ఇబ్బంది పడిద్దో అని కారు వదిలేసి ఈ పాప కోసం ఆటో ఎక్కి వెళ్ళాడు చాలా దూరం. అక్కడ వర్షం పడుతుంది, క్యాబులు బుక్ అవట్లా, ఆటోలు బుక్ అవట్లా తిరిగి రావడానికి. వీడిచ్చిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీడికి ఫోన్ చేశాడు, వీడు ఫోన్ ఎత్తట్లా. వీళ్ళిద్దరు ఇంటిమసీ, వీళ్ళిద్దరు రొమాన్స్, వీళ్ళిద్దరు సెక్స్ అంతా జరిగింది.
జరిగిన తర్వాత మొత్తం అయిపోయాక కిందకు వచ్చాడు ఆ అమ్మాయి ఫీడ్బ్యాక్ ఇస్తుంది వీడికి, ఇతను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు ఆ అమ్మాయికి. అయిపోయిన తర్వాత ఈ ఫ్రెండ్ ఫోన్ లోకి అప్పుడు వచ్చాడు ఇతను. వచ్చి ఏంటి టార్చర్ పెడతావు, ఏంది పద్దా ఫోన్ చేస్తావు. అతనేమో భయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళమన్నావు కదా భయ్యా. అతను సౌమ్యుడు, చాలా సాత్వికుడు, మంచివాడు. ఇతని విషయంలో అయితే మంచివాడు మేడం. ఇతనికైతే చాలా లాయల్ ఫ్రెండ్. ఫోన్ చేసి అదే భయ్యా వర్షం పడుతుంది, నాకేం బుక్ అవట్లేదు భయ్యా, ఒక నెంబర్ ఇచ్చావు, వాళ్ళేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏం చేయాలి భయ్యా. వెళ్ళిపోలే, పర్లేదు వెళ్ళిపో. అప్పుడు మళ్ళీ కొండాపూర్ నుంచి హిమాయత్ నగర్ వెళ్ళిన వ్యక్తి అదే వర్షంలో తడుచుకుంటా ఇంటికి వచ్చి, పాపం నా భార్య ఇప్పుడు దాకా ఒంటరిగా ఉంది, ఏం చేసిందో అని దాన్ని సముదాయించి దాన్ని కూర్చోబెట్టాడు. వీళ్ళిద్దరు వాడు పడుకున్నాక వాడి పక్కన పడుకొని మెసేజ్లు ఇది చాట్స్ లో ఉన్నాయి. ఏమని ఉందంటే, పక్కనే ఉన్నాడు గౌతమ్ కనిపిస్తుంది, పక్కనే ఉన్నాడు నీ ఫ్రెండ్ కనిపిస్తుందేమో మెసేజెస్. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ని దెబ్బేసిన వ్యక్తి మీకు ఎలా దొరికిపోయాయి చాట్స్? నేను ఫోన్ లో చూసాను మ్యామ్. అతను ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్ చెక్ చేశారు, అతనికి తెలియకుండా స్టాక్ చేశారు. అతని పాస్వర్డ్ నాకు ఒకప్పుడు చెప్పేవాడు మేడం, తర్వాత చెప్పడం మానేశాడు. ఇట్లాంటివి చేసేవాళ్ళు జనరల్ గా డిలీట్ చేసేస్తారు కదా, అతను చేయలేదా? అతను అంటే అప్పటికి సంవత్సరం పైగా నాకు పాస్వర్డ్ తెలియదు మ్యామ్. తెలియదు అనుకున్నాను. మేము మీకు ఎలా తెలుసు పాస్వర్డ్? ఎలా క్రాక్ చేశారు దాన్ని? ఎలా క్రాక్ చేశారు అంటే మ్యామ్ ఫోన్ మీద ఫింగర్ ప్రింట్స్ అర్థమైపోతుంది, ఎక్కువ నొక్కారు. ఫోన్ పట్టుకొని అబ్జర్వ్ చేస్తే అర్థమైపోయింది. తెలివైన వాళ్ళు అన్నారు కదా, నిజమే. రైట్, అట్లా గెస్ట్ చేసి కూడా ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అక్క. అనుభవించింది, మామూలు విషయం కాదు. తన హస్బెండ్ ఇట్లా వెరీ ప్యాథెటిక్. ఇప్పటికీ నా చేతిలో ఉన్నాయన్ని వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. నాకంటూ పెద్ద మనుషులు ఇప్పుడు లతా చౌదరి మేడం నాతో మాట్లాడినట్టు నేను ఎవరితో ఇప్పుడు దాకా అయితే మాట్లాడలేదు. నేను నిజంగా మా అమ్మ చేసిన పుణ్యాలు, మా అమ్మ టీచర్, చాలా మందిని ఫ్రీగా చదివించింది, బాగానే హెల్ప్ చేసింది. అలా ఒకళ్ళు నాకు మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు చేస్తున్నారు, మీకు హెల్ప్ వచ్చింది, లతా మేడం హెల్ప్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా వాళ్ళ చేతిలో ఉన్నంత చేయగలరు, కానీ అట్లీస్ట్ ముందుకు వచ్చారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేడం ప్రతి ఒక్కళ్ళు వాడు ఇచ్చుకుంటున్న కేజ్ అక్కడ అంత సీన్ లేదు. వాళ్ళు ఏం కోలార్ గోల్డ్ మైన్స్ కాదు, జస్ట్ ఒక సంత, ఒక ఇల్లీగల్ సంత. ఏ పొలిటీషియన్ కి తిక్కబుట్టినా బిజినెస్ ఆగిపోయే బిజినెస్ వాళ్ళది. ఎవరికి తిక్కబుట్టగా నడుస్తుంది అంతే. వాళ్ళకి ఏయో బిజీగా ఉండి వీళ్ళని కాన్సన్ట్రేట్ చేయక మేడం వాళ్ళ 2 నియోజకవర్గపు ఎమ్మెల్యేలని వాళ్ళు బూతులు తిడతారు మేడం కూర్చొని. మళ్ళీ వాళ్ళు రాగానే సార్ ఇట్లుంటది పర్ఫార్మెన్స్. ఇంక ఇలా చేసుకుంటుంటే వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి దెబ్బ పడింది మ్యామ్. డెఫినెట్లీ. దేవుణ్ణి నమ్ముతారా మీరు? 100% మ్యామ్. వెంకటేశ్వర స్వామి, మీకు ఒక విషయం చెప్పనా, నేను తిరుపతి ప్రతి సంవత్సరం కొండ ఎక్కుతా. అసలు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే. ఈ అబ్బాయి గురించే కోరుకున్నా ప్రతిసారి. అన్నారు ఈ క్లారిటీ గురించి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానంటే, జనవరిలో నేను తిరుపతి వెళ్ళా. జనవరి 12th 9th వచ్చిన ఎవిడెన్సెస్ అన్ని నాకు. జనవరి ఫస్ట్ వీక్ లోనే నేను తిరుపతి వెళ్ళా. గర్భగుడిలోకి వెళ్ళగానే నాకు ఎప్పుడు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. నా బిడ్డ నేను వాడు పుట్టాక ఫస్ట్ అండ్ లాస్ట్ అప్పుడే ఆడవటం చూసాడు. వాడిని ఇలా మీద ఎత్తుకొని ఉన్నాను. గర్భగుడిలోకి వెళ్ళగానే ఎక్కిళ్ళు ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నా. ఆయన చూడగానే నేను ఒక్కటే చెప్పాను, నాకు ఎవ్వరు లేరు, లిటరల్ గా నన్ను చెయ్యని డ్యామేజ్ లేదు నా లైఫ్ లో, ఒక్కసారి నాకు హెల్ప్ చేయవా, నిన్ను ఏ రోజు ఏం అడగల, నాకు క్లారిటీ ఇవ్వు. నేను ప్రతిసారి అతని గురించి మొక్కాను నీ దగ్గర. ఒక్కసారి అసలు అతను మంచోడా కాదా, అతను చేస్తున్న తప్పులు ఏంటి అనేది విత్ ఎవిడెన్స్ నాకేమన్నా చూపించు. నన్ను ఎవరు నమ్మట్లా. అతను మ్యానిపులేషన్ లోనే బతుకుతున్నారు అందరూ. నన్ను ఎవరు నమ్మట్లా. నేను ఎవరికి వాల్యుబుల్ కాదేమో. నా బిడ్డ కోసమైనా నాకు స్ట్రాంగ్ గా బతకాలి ఉంది. ఒక్కసారి వారంలో మేడం ఇలా 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 అన్ని వచ్చేసాయి. అసలు ఎలా వచ్చినాయి అంటే మేడం, ఇలా 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 నా కళ్ళ ముందు ఆయన పర్సనల్ గా తీసుకున్నారు అనే పాయింట్ నాకు ఎలా అర్థమైందంటే, నేను వచ్చి కూర్చుంటే ఇంట్లో ఎవరో నాకు ఫోన్ చేసి వాడు అక్కడ కనిపించాడు, ఈ అమ్మాయితో కనిపించాడు, ఈ అమ్మాయితో తిరుగుతున్నాడు, రాత్రిపూట ఈ కార్లో కనిపించాడు, ఎప్పుడు లేని కాల్స్, ఎప్పుడు లేని ఎవిడెన్సెస్. వాడి ఫోన్ పాస్వర్డ్ నేను గెస్ చేయగానే ఓపెన్ అయిపోవడం, టక 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 నాకు అన్ని రావటం, వేరే సోర్సెస్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్స్ రావటం, కొన్ని వీడియోస్ నేను కలెక్ట్ చేయగలగటం,
అసలు వెంకటేశ్వర స్వామిని అడిగితే ఇంత పవర్ ఉంటుందా అనే పాయింట్ కి నేను అందుకే నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నా, నీ వెనక ఎవరు ఉన్నారమ్మా అని వెంకటేశ్వర స్వామిని చూపించుకుంటా నేను. నాకు ఈ జర్నీలో అత్యంత హెల్ప్ అయింది అయితే నాకు వెంకటేశ్వర స్వామి. దైవబలం అంటారు దాన్ని. దైవబలం. దైవబలం మానవ ప్రయత్నం. ఎప్పుడైనా మరి ఆయన అడిగారా, నాకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇచ్చావు? ఎప్పుడు అడగలేదు అడగలేదు. మేడం. నేను స్టిల్ కూడా నిన్న రాత్రి కూడా నాకు చాలా డ్యామేజ్ జరిగింది. రాత్రి పడుకునే ముందు 31 lakhs ఆపేశారు నాకు అమౌంట్స్. నాకు రావాల్సింది జెన్యున్ గా. ఇప్పుడు నా దగ్గర అమౌంట్స్ లేవు అసలు. ఏంటి ఎక్స్‌ప్లాయిటేషన్ అని నవ్వుతున్నా నేను. కూర్చొని నవ్వుకుంటున్నా రిపీటెడ్ గా. ఎలా అంటే ఘోరంగా నవ్వుకుంటున్నా. మా అమ్మ వచ్చి అడుగుతుంది, ఏంటి అలా నవ్వుకుంటున్నా, ఏమైంది చిన్న, ఆల్ ఓకేనా, హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగా లేనమ్మా, లైఫ్ ఘోరంగా ఉంది. మరీ ఏంటి ఇలా ఉందని నవ్వుకుంటున్నా నేను. నాకంత బాధ ఏమి అయ్యేది మేడం. నాకు నవ్వే వస్తుంది. ఇంకా బియాండ్ దాటేసిందంటే నవ్వుతా నేను. దీన్ని కూడా పద్మిని మనం కూడా అడ్రస్ చేయాలి స్టేట్ ఉమెన్ కమిషన్ కి, హోమ్ మినిస్టర్ కి. ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ థ్రెటన్ గా ఉన్నప్పుడు వాళ్ళ వరకు కూడా వెళ్ళి ఈ కేస్ ని సీరియస్ గా తీసుకొని తొందరగా అబ్బాయి ఎక్కడున్నాడో పిలిపించి ఈ మ్యాటర్ ని సెటిల్ చేయాలి. ఇంకా చాలా ఛానల్స్ లో తిను కూర్చున్నా మాట్లాడినా దీనికంటూ ఒక సొల్యూషన్ అనేది మనకు కావాలి. కరెక్ట్ కరెక్ట్. ముఖ్యంగా సాల్వ్ అవ్వాలి. మీరు నమ్మిన వెంకటేశ్వర స్వామి మీ వెనక ఉన్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే solve నిజాయితీ చేస్తాడు. ఉంది కాబట్టి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును. నిజాయితీ లేకుండా అంటే ఆయనను దర్శించుకున్నప్పుడు ఆ సందర్భం గుర్తు చేసుకుని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంటే తన వెనకాల నిజాయితీ ఉంటేనే అవును. జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం మీ పక్షాన ఉంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీకు మీ బిడ్డకి కూడా న్యాయం జరగాలి. మా వంతు సపోర్ట్ మేము ఖచ్చితంగా ఎలాగో లతాక్క ఎలాగో ఇస్తారు సపోర్ట్. ఎనీథింగ్ ఇట్ ఈస్ అంటే మేము హెల్ప్ చేయాలి అనుకుంటే డూ లెట్ us know. వీఆర్ దేర్ ఫర్ యూ. ఖచ్చితంగా. ఏమీ భయపడక్కర్లేదు. డోంట్ వరీ. Don't worry, don't worry. మీ కళ్ళల్లో నీళ్ళు మీరు win అవుతారు. రాకూడదు. You are a లేదు strong మేడం, woman. నాకు అసలు అలా ఏం లేదు. వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నాను ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను అదే నేను స్ట్రాంగ్ గానే అర్థమవుతుంది. ఉన్నాను. Be అలా strong. లేదు అసలు. ఎందుకంటే మేము కూడా స్పిరిచువల్ లో ఉన్నాం. మేము చేసేదే స్పిరిచువల్. శ్రీపాదుడే వెంకటేశ్వర స్వామి రూపంలో కూర్చున్నారు. అందుకే శ్రీపాదరాజ గోవింద అంటాం. గోవింద అంటేనే పాపాలను కడిగేసేవాడు. అది. సో ఈ ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం వ్యూస్ కోసమో లేకపోతే ఆవిడ పర్సనల్ లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయో తెలిసేసుకోవటం కోసం కాదు. ఇట్లానే చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. చాలా మంది ఇందాక ఫస్ట్ లో మేడం చెప్పినట్టు ఆ కూపంలోనే, ఆ నరకపు కూపంలోనే ఉంటున్నారు. వద్దు, మీ లైఫ్ ని మీరు చక్కగా లీడ్ చేసుకోవచ్చు. ఎవరో ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది. సొసైటీ చాలా జడ్జ్మెంటల్ గా ఉంది. ఈ సొసైటీలో మనం ఇలా చేయొచ్చా, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. ఇట్ ఈస్ యువర్ లైఫ్. ఎండ్ ఆఫ్ ది డే మీకు మీరు ఇంపార్టెంట్. ఒక And చిన్న nasty. చెప్పండి ఈ అక్క. సొసైటీ అని అంటే సొసైటీ మొత్తం మీకు తెలియదు. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. చెప్పండి. సొసైటీ అంటే నీ సర్కిల్ వరకే నీకు సొసైటీ. ఒక నీటి బిందువు మాత్రమే. ఇట్ ఈస్ అన్ ఓషన్. ఈ ఓషన్ లో నువ్వెవరో ఈ ఓషన్ కి తెలియదు. అందుకే ఆ గిరి గీసుకొని ఆ బావిలో బ్రతికి ఇదే సొసైటీ అని భయపడుతూ బ్రతకండి. చాలా పెద్ద సొసైటీ ఉంది, చాలా పెద్ద సముద్రం ఉంది. మీరు గీసుకున్న చుట్టూ మీ చుట్టాలు, బంధువులు, మీ స్నేహితులే మీరు అనుకున్న సొసైటీ. వాళ్ళకి భయపడి వెనకవడుగు వేయొద్దు, ముందడుగు వేయండి. Yeah. వాళ్ళు కాదు సొసైటీ. అసలైన సొసైటీ బయట ఉంది. But, yeah. అసలు వాళ్ళు కానే కాదు. Right. నువ్వు పరువు అనుకుంటున్న పరువు వాళ్ళ చుట్టే తిరుగుతుంది. కానీ నువ్వంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. రైట్. భయపడుతూ మాత్రం ఉండద్దు. ధైర్యంగా ఉండండి. ఆవిడ వచ్చి చెప్తున్నారు అని అంటే ఆవిడ కష్టం చెప్తున్నారు. దాని నుంచి మనం ఏం నేర్చుకుందాం అని అంటే మనం స్ట్రాంగ్ గా ఉండడం అనేది ఖచ్చితంగా పోరాడాలి. నేర్చుకోవాలి. పోరాడాలి. ఆబ్వియస్ గా పోరాడాలి. దైవబలం కావాలి, మానవ ప్రయత్నం కావాలి, Right. ముందడుగు వేయాలి, జయించాలి. రైట్. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మీరున్నారు, మాకు ఎటు వెళ్ళాలో మాకు తెలియదు అనుకుంటే మీకు మేము ఉన్నాం. ఓకే, ఎటువంటి సపోర్ట్ అయినా ఒక్క కాల్ మాకు చేసినా మేము ఎలా మీరు దీని నుంచి బయటపడచ్చు అట్లీస్ట్ మాట సహాయం అయితే చేయగలం కదా. చేస్తాం వీఆర్ దేర్ ఫర్ యూ. మీరు ఏమి బెంగ పెట్టుకోవద్దు మీరు కూడా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ ఆర్ ప్లెజర్. అండ్ మీరు డెఫినెట్ గా విన్ అవ్వాలని నేను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ అక్క, మీరు కూడా మీ సమయం ఇచ్చారు. నారీసేన నుంచి డెఫినెట్ గా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా మహిళల కోసం నేను ఉంటాను. ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్. మాటలు చెప్పడమే కాదు, నేను నిలబడి చేతల్లో కూడా ఉంటుంది. ఎన్నోసార్లు చూపించాను కూడా. ఈ సందర్భంగా కూడా జరుగుతుంది. అంతే, ఖచ్చితంగా నా పూర్తి సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.